కడప అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బొమ్మను వాడుకుంటున్నారు, అలాగే షర్మిలారెడ్డి గారు వాడుకుంటున్నారు, చివరాఖరికి రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు కూడా బొమ్మను పేరును వాడుకుంటున్నారు. చేసింది చేసినట్టు ఒప్పుకోవాలా? రాజశేఖర రెడ్డి గారిని పొగడడం వల్ల భవిష్యత్తులో మీకు పార్టీలు ఏదన్నా ఇబ్బందులు వస్తాయేమో. ఒక మనిషి కరెక్ట్ అయితే కరెక్ట్ అంటాం, తప్పు అయితే తప్పు అంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారికి రానటువంటి ఆవేశం, కోపం మాధవిరెడ్డి గారికి సిద్ధం పోస్టర్లు ఫ్లెక్సీలు చూడంగానే ఎందుకంత ఆవేశం? అక్కడున్న రౌడీ మూకను మీరు ప్రశ్నించాలి ఈ మాట. షర్మిలారెడ్డి గారు జగన్ మీద పోరాటం చేస్తున్నారు, సునీతారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నారు. మరి మాధవిరెడ్డి గారు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? నాకు ఎవరి మీద పోటీ లేదు, ఎవరి మీద నాకేం కక్షా ద్వేషాలు లేవు. బీజేపీతో మీరు పొత్తు ఉండడం వల్ల సో ఇక్కడ ముస్లింలు ఎందుకో మీకు కొంత దూరం అవుతున్నారు. దాదాపు 70,000 పైన ఉన్నటువంటి ముస్లింల ఓట్లు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తుకెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. కడపలో గంజాయి కేంద్రంగా మారిపోయింది, కడప గంజాయికి అడ్డాగా మారిపోయింది అంటూ కూడా ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూని ఎందుకో రేస్ చేస్తున్నారు అనుకోవచ్చా ఓట్ల కోసం? రేపు ఆకుకూరలు దొరికినా దొరకకుండా కూడా గాంజా మాత్రం తోగుడు పనులు పెట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది. తిన్నది కూడా కక్కిస్తాను అంటూ కూడా ఆ సెంటెన్స్ ని పెట్టారు. ఏంటి కూడా అంత గట్స్ ఉన్నాయా నిజంగా? నా మేనిఫెస్టోలో కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కానీ అది కక్కించడం అయితే జరుగుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. పౌరుషాల పురిటిగడ్డ, పగా ప్రతీకాలకు అడ్డ అదే కడప. రాయలసీమ ఆడబిడ్డనంటూ ఇప్పుడు కడపలో ఫైర్ బ్రాండ్గా మారినటువంటి కడప అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు. ఆమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు సై అంటే సై అంటూ ఆమె ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కడప నియోజకవర్గంలో అసెంబ్లీ పరిధిలో ఆమె విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే వైసీపీతో పోరాటాన్ని చేస్తున్నటువంటి మాధవిరెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి ఆమె వెళ్ళారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో అనేక విషయాలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాధవి గారు. ఏంటి మేడం, రీసెంట్గా మొత్తం నియోజకవర్గాన్ని అంతా కూడా చుట్టేశారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వాళ్ళు చాలా క్లారిటీలో ఉన్నారు. కాకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయటకు వచ్చి మాట్లాడితే భయపడుతున్నారు మాట్లాడడానికి. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారని ఓట్ల రూపంలో వాళ్ళకున్న వ్యతిరేకత అనేది చూపిస్తారు. నిశ్శబ్ద విప్లవం ఎలా ఉంటుందో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రుచి చూడబోతారు. ఎందుకు రుచి చూడబోతారంటే 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన అదే ప్రజలు రేపు ఆయన్ని ఎలా చీత్కరిస్తారనేది తెలుస్తుంది. ఈరోజు సమస్యల గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కడప నియోజకవర్గం అంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రధాన పార్టీల నుంచి మహిళల్ని బరిలోకి దింపినటువంటి పరిస్థితి లేదు. అలాగే కడప జిల్లా కావచ్చు, కడప నియోజకవర్గం కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోట అంటారు. అలాంటి కోటలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళా అభ్యర్థిగా మీరు రంగంలోకి దిగారు. సో ఒక మహిళా నాయకురాలను రీసెంట్గా మీరు ఒక ఫైర్ బ్రాండ్గా కూడా మారిపోయారు. సో ప్రజల నుంచి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇక్కడ ఇవ్వాలి అనే ఆలోచన ఆయనకు రావడం అనేది ఒక గొప్ప విషయం అండి. ఎట్లయినా కానీ కొంచెం రాయలసీమలోనే కొంచెం మొగోళ్ళ డామినేషన్ ఉంటుంది. మా ఇంట్లో మా ఇద్దరేం దాన్ని తప్పను. ఆ సిస్టమ్ మాకున్న సొసైటీ అలాంటిది, దానికి ఏం కాదనము. అలాగని చెప్పి మాకు చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు ఇంట్లో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవకపోయిన పరిస్థితిలో మహిళకి ఇచ్చి మహిళను ప్రోత్సహించి పంపించారంటే ఆయన గొప్పతనం. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేదు అనేది కూడా నిజం, మనం ఎవరిమైనా ఒప్పుకోవాలా. దానికి రకాల కారణాలు ఉన్నాయి, అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఏంటి అని అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని 20 సంవత్సరాల క్రితము ఆ వేవ్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి చాలా తక్కువ మెజారిటీ కూడా అప్పుడు కూడా వచ్చింది, మద్దతు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగనే మళ్ళీ మరుసటిసారి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఈ జిల్లా వాస్తవులు రాజశేఖర రెడ్డి గారి వైపు ఉండడం వాస్తవము.
అందరూ ఒప్పుకోవాలా. అలాగనే రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఆయన యొక్క పందాను క్లియర్‌గా చాటుకున్నారు. పేదోళ్ళకి సాయం చేసేవాడు. ఫుల్ క్లారిటీ గవర్నమెంట్ ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన కొడుకును అంటే రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు అంటారు. ప్రజానాయకుడు అని ఒప్పుకుంటారు. ఆయనకున్న పరిధిలో ఆయన మంచే చేశాడు. ఆయనకున్న పరిధిలో ఆయన చేశాడు. చేయలేదని చెప్పనీకి లేదు. చేసిందాన్ని చేయదని చేసినాడనే చెప్పాలా. సో, ఆయన మీద ఆయన ముఖ్యమంత్రి అయితాడని, ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఆయన తెచ్చింది. మనం ఒప్పుకోవాలా. మంచి పథకం. పేదోళ్ళకి ఆరోగ్యం అనేది. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మేడం. మీరు పర్లేదు. రాజశేఖర రెడ్డి గారిని మీరు పొగుడుతున్నారు. మరి అది మీకు ఇబ్బంది అవుతుందేమో ఒకసారి ఇబ్బంది ఏం గమనిస్తారా? కాదండి. ఇబ్బంది ఏం కాదండి. నేను చానా క్లియరు. కరెక్ట్‌ని కరెక్ట్ అంటాను. తప్పుని తప్పు అంటాను. తప్పు అన్నదానికి భయపడను. కరెక్ట్ కరెక్ట్ అన్నదానికి కూడా నేను భయపడను. అందుకే మీరందరూ రెబెల్ అంటారు. రెబెల్ కాదు. ఫుల్ క్లారిటీ. రాజశేఖర రెడ్డి గారికి ఎంత క్లారిటీ ఉందో, నాకు కూడా అంతే క్లారిటీ ఉంది. చాలా క్లియర్‌గా కానీ మాటలు రాజశేఖర రెడ్డి గారిని పొగడడం వల్ల భవిష్యత్తులో మీకు పార్టీలో ఏదన్నా ఇబ్బందులు వస్తాయేమో. అందులో మీ వారు వాసు గారు, శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు జిల్లా అంతా కూడా ఆయన చేతుల్లోనే ఎందుకొస్తదండి నడుస్తుంది. ఇబ్బంది? ఇబ్బంది ఎందుకొస్తది? ఒక మనిషి కరెక్ట్ అయితే కరెక్ట్ అంటాం. తప్పైతే తప్పంటాం. రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు తెచ్చారు మంచిగా. మంచిగానే చేశారు. మంచిగా చేశారని చెప్పి చెప్తాం. కానీ ఆయన వారసుడి కింద వచ్చి, ఆయన పేరు చెప్పుకొని, మా తాతలు నేత తాగారు, మా మూతుల వాసన చూడండి అని చెప్పి, అధికారంలోకి ఒక ఛాన్స్ అని వచ్చిన వ్యక్తి, ఈరోజు రాష్ట్ర పరిస్థితికి కారకుడు. ముద్దాయి. ఈరోజు అసలు సంక్షేమ పథకాలకి ఒక అర్థం లేకుండా చేశాడు. సంక్షేమ పథకాలు చెప్పి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. ప్రజలకి నూకలిస్తాను. ఆ నూకలు తీసుకొని ప్రజలందరూ సంతృప్తిగా ఉండి నాకు ఓట్లేస్తారని ఒక ఓటు బ్యాంక్ కింద ప్రజలను చూసినాడు గానీ, ఇదే ఒక్క సంక్షేమ నిమిషం, ఒక్క పథకాలు నిమిషం. ఆర్థిక చెప్పండి. స్థితిగతులను ముందుకు తీసుకుపోవాలా, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలనే ఆలోచన మర్చిపోయి, ఓటు బ్యాంక్ కింద చూసి, నవరత్నాలని చెప్పుకుంటూ, పథకాలు మొదలుపెట్టి, ఆటిల్లో ఆయన ఫేవర్ ఉన్న వాళ్ళకి, ఆయనకు నచ్చిన వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి మద్దతు పలుక్కుంటూ, ఒక ఇళ్ళ జగనన్న ఇల్లు కూడా ఒక్కొక్క వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు 5, 10, 15 ప్లాట్లు రాపిచ్చేసుకొని విపరీతమైన అవినీతిని తీసుకొని పోయి, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని దిగజార్చి, మద్యపాన నిషేధం అని చెప్పేసి దానికి తూట్లు పొడిసి, ఉద్యోగాల కనపడలేకుండా ఒక డిఎస్సి ప్రకటించకుండా నిరుద్యోగులను నిరుత్సాహపెంచి వాళ్ళ జీవితాలను కొట్టి, ఈరోజు కరెంటు బిల్లులు 9 సార్లు పెరిగినాయంటే 300 కరెంటు బిల్లు అతను ఈరోజు 1500, 2000, 3000 కడుతున్నారంటే ఎవరిది పాపము? ఆదాయం అంతే ఉంది, ఖర్చులేమో తడిసి మోపడవుతున్నాయి. ఈ పరిస్థితికి అంత కారణం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న వేరు, ఈ అబ్బాయి వేరు అనేది క్లారిటీ రాష్ట్ర ప్రజలకు అందరికీ, కడప నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చింది. కాబట్టి డెఫినెట్‌గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తది. వైసీపీ జెండాలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ప్రతి పథకం మీద కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టారు. అలాగే అసల సంక్షేమ పథకాలకి ఆద్యుడు, రూపకల్పన చేసినటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ ఎవరైతే మీరు చెప్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని మీరు పొగుడుతున్నారు. సో, ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా అవే పథకాలని కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని పథకాలను ఆయన తీసుకొచ్చాడు. కాదంటారా? మీరు అసలు క్లారిటీలో ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ, ఈసారి ఎన్నికల బ్యానర్లలో, పోస్టర్స్‌లో, జెండాలలో ఎక్కడన్నా కానీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందా? ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎక్కడ లేదు. కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ జెండాలోనే లేదంటారా అసల? లే రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేదంటారా? ఇప్పుడు బ్యానర్లలో గానీ, ప్రచార కార్యక్రమంలో కానీ ఎక్కడ లేదు. నిన్న నేను గమనించింది ఆయన మేనిఫెస్టోలో మళ్ళా ఆయన అర్థం మొహం పెట్టుకొని నిన్న మేనిఫెస్టోలో వచ్చిందంతే. ఇప్పుడు కడపలో మొత్తం చూస్తే ఇక్కడ పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే సిద్ధం సభల్లో గానీ, సిద్ధం పోస్టర్‌లో గానీ, ఎక్కడ జెండాలలో గానీ, ఎక్కడైనా గానీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేదు. మీరు గమనించండి. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన దాంట్లో మళ్ళా జగన్ వెనక పక్కన రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టారు. దాన్ని నేను ఏదో మీడియాలో కూడా నేను పాయింట్ ఔట్ చేశాను. అంటే అసలు రాజశేఖర రెడ్డి గారిని అతన్ని ఆ పెద్దాయన్ని అసలు పార్టీలోంచి తీసేశారు ఈళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధం లేదు ఈరోజు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ ఎలక్షన్ పీరియడ్‌లో మళ్ళా మేనిఫెస్టోలో మళ్ళా ఆయన ఫోటో పెట్టుకొని షర్మిల గారు వచ్చారు కాబట్టి ఆ మేనిఫెస్టో ఆయన బొమ్మ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. షర్మిల గారు వాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. ఈయన కంప్లీట్‌గా తీసేసి ముందుకెళ్ళిపోయారు. మేనిఫెస్టోలో తప్పితే ఎక్కడ లేదు కాబట్టి
ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు. సంబంధం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్ఫుటంగా చెప్పేశారు. సో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బొమ్మను వాడుకుంటున్నారు, అలాగే షర్మిలారెడ్డి గారు వాడుకుంటున్నారు, చివరాఖరికి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు కూడా రేపు ఓట్ల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పేరును వాడుకుంటున్నారు. నేను వాడుకోనండి రాజశేఖర రెడ్డి గారి బొమ్మని. మీరు ఇప్పుడు దాకా అదే చెప్పారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు, మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీనే ఉంది, రాజశేఖర రెడ్డి గారికి మెండు ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఉందనే దాని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అలాగనే ఇక్కడ ఉన్న కడప నియోజకవర్గ ప్రజలకు రాజశేఖర రెడ్డి వారి మీద అభిమానం ఉంది. ఎందుకు ఉంది అంటే ఆయన కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చారు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా తీసుకొచ్చారు, ముసిలోళ్ళ పింఛన్ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. చేసింది చేసినట్టు ఒప్పుకోవాలా. ఏదో మనం ఇంకో పార్టీలో ఉన్నామని చెప్పేసి అవతల పార్టీలో అన్నిటి నెగిటివ్ తోడకూడదు, క్లారిటీగా ఉండాలా. అలా అని చెప్పేసి నేను రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకుంటున్నట్టు కాదు. డెఫినెట్గా నేను తెలుగుదేశం సంబంధించిన క్యాండిడేట్నే, తెలుగుదేశం పార్టీ పథకాలే ముందుకు తీసుకుపోతాను. దాంతోపాటు ముందు ప్రజాసేవలో ఉన్న వాళ్ళు ఏదైనా మంచి చేస్తే మంచి అని చెప్పగలిగిన విఘ్నత వివేకం ఉన్న మనుషులు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళము. నేనే కాదు, ఈవెన్ మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నాకు 45 సంవత్సరాల స్నేహం ఉండింది, రాజశేఖర రెడ్డి గారు మంచి వ్యక్తి, ఈ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి సైకో అని ప్రతి ఒక్క సభలో చెప్తున్నారు కూడా. అలాగనే నాకు కూడా ఎవరన్నా మనిషి నచ్చితే అతను నా వ్యతిరేకైనా నా శత్రువైనా మంచే. మనకున్న పర్సనల్ ఫీలింగ్స్ వేరు, మన పార్టీలు వేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లేదు మీరు అన్నారంటే దానికి కారణం ఇది ఒకటే కారణం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది మాత్రమే కారణం. ఆ విధంగా ఆయన చనిపోయినాక కూడా అభిమానం ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం ఇచ్చినారంటే 2-3 పథకాలు ఆయన మంచివి చేశారు. ఆ చేయడం వల్ల ఈయన కూడా చేస్తాడేమో అన్న ఆశతో ఓట్లేసారు పోయినసారి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే క్లారిటీ కూడా ప్రజలకు ఉంది. ఆయన కూడా చేశాడు కదా. రాజశేఖర రెడ్డి ఏ విధంగా మంచి పథకాలను తీసుకొచ్చారు వాటిని కొనసాగిస్తూ ఈయన కూడా మంచి పథకాలను తీసుకొచ్చారు కదా. ఏ పథకాలు తీసుకొచ్చారు? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అని అంటారు. పింఛన్లు పెంచారు, నేరుగా ప్రతి ఒక్క పెన్షన్స్ కావచ్చు, లేదంటే రావాల్సిన స్కీమ్స్ సంబంధించినటువంటి అన్ని డబ్బులంతా కూడా నేరుగా ఇళ్ళ దగ్గరకు వచ్చే ఇస్తున్నారు. అలాగే ఆ రేషన్ బియ్యం కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తున్నారు కదా. చెప్తానండి, ఆయన అధికారంలోకి వచ్చినాక ప్రజావేదిక కూలుస్తూ ఆయన యొక్క విధానం అనేది రాష్ట్ర ప్రజలకు, దేశంలోని ప్రజలకు చెప్పేసుకున్నాడు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు ఆయనకేం నష్టం చేసినాయి? పేదోళ్ళు 5 రూపాయలతో అన్నం తినే అన్నా క్యాంటీను మూసేయాల్సిన అవసరము, కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజావేదికను కూల్చినారు. మీరు ఎప్పుడైనా విజయవాడకి వెళ్ళారా? ప్రజావేదిక ఉన్న ఆ ప్రాంగణాన్ని చూసారా? కూల్చినారా? ఆ కూల్చేసిన డిమాలిషింగ్ అన్నీ అట్లే కుప్పలు పడున్నాయా 5 సంవత్సరాల నుంచి? అంటే వాటిని చూసి పాశవికంగా నవ్వుకుంటున్నాడు. అది ప్రజల ధనంతో నిర్మించబడింది. ఈయనకేం హక్కు ఉంది కూల్చే హక్కు? ఈయనకి ఎప్పుడు హక్కు ఉంటుంది? అది రాంగ్ కన్స్ట్రక్షనో ఇంకొకటో కారణాల మీద ఎంక్రోచ్మెంట్ అయితే కూల్చాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఉండి ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండి ఆయన తన అవసరాల కోసం ఒక వేదిక కొట్టుకుని ప్రజలను కలవనీకి పెట్టుకున్న ఒక ప్రాంగణాన్ని ఎందుకు కూల్చినాడు? అక్కరేముంది? అది ఉంటే నష్టమేముంది? ఇంకో రకంగా వాడిండొచ్చు కదా. అన్నా క్యాంటీన్లు ఏం అన్యాయం చేసినాయి? అన్నా క్యాంటీన్లు కూల్చాల్సిన అవసరం అంటే అది ఉంటే చంద్రబాబు నాయుడు గారిని జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఆ అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముద్ర అని చెప్పేసేసి వాటిని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఈరోజు కడపలో ఇక్కడే ఒక్క అర్ధ కిలోమీటర్ దూరంలో అన్నా క్యాంటీన్ ఉండేది, దాన్ని ప్రైవేటు వ్యక్తులకి హోటల్ రన్ చేసుకోవడానికి రెస్టారెంట్ లీజ్ ఇచ్చినాడు 100 సంవత్సరాలు. ఎవరి సొమ్ము ఇది? ఆయన కడపలో పెట్టిన అన్నా క్యాంటీన్ బిల్డింగ్ ని వేరే వాళ్ళకి హోటల్కి లీజ్ వేరే వాళ్ళ హోటల్కి లీజ్ ఇచ్చినారు. ఇక్కడే అర్ధ కిలోమీటర్ దూరంలో ఉంది. ఎవరిచ్చారు ఈ హక్కు? అన్నా క్యాంటీన్ అని లేకపోతే నీ పేరు పెట్టుకో, నీ భార్య పేరు పెట్టుకో, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకో, ఎవరు వద్దన్నారు? లేదా వైఎస్ఆర్సీపీ క్యాంటీన్ అని పెట్టుకో, నీ ముద్ర వేసుకో. అన్ని చోట్ల నీ ఫోటో వేసుకుంటున్నావు కదా, అన్ని చోట్ల నీ పార్టీ రంగులు వేసుకుంటున్నావు కదా, చివరి మన పాస్ పుస్తకాల ముందు కూడా నీ బొమ్మ వేసుకుంటున్నావు కదా, అది కూడా వేసుకో. ఏమొచ్చింది అంటే నాకు ప్రజల మీద లేదు. మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు వాలంటీర్ల గురించి. ఇంకా మీకు క్లారిటీ రాకపోతే నేనేం చెయ్యలేను. మీరు ఒక మాట కూడా అన్నారు, చెత్త నుంచి సేకరించేటువంటి పన్నుతో వచ్చిన డబ్బుల్ని వాలంటీర్లకు జీతాలుగా ఇస్తున్నారా? కానీ మరి చంద్రబాబు నాయుడు గారు డబుల్ చేస్తాము వాళ్ళ జీతాలు అంటున్నారు. మరి అక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? కాదండి, ఇవ్వడం గురించి కాదు, ఆ డబ్బు ఇస్తున్నాడు. ఇచ్చి నిన్న సభల్లో ఏం మాట్లాడాడు? వాలంటీర్లందరూ నా కార్యకర్తలు అన్నాడు. ఈరోజు వాలంటీర్లందరినీ రాజీనామా చేయండి, ఉద్యోగాలు మేము ఇచ్చినాము కాబట్టి మీరు రాజీనామా చేసి
పార్టీ పోస్టర్లు పట్టుకొని మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయమని ఇదే కడపలో ఇప్పుడే 2 నిమిషాల క్రితం వాలంటీర్లు వచ్చిపోయినారు. మమ్మల్ని రిజైన్ చేయమంటున్నారు. మేము రిజైన్ చేయదలుచుకోలేదు అని మా దగ్గరికి వాళ్ళ భద్రత మీ కోసం వల్లే కదా వస్తున్నారు. వాలంటీర్లు ఇవాళ దూరంగా ఉన్నారు మా వల్ల సర్వీసెస్ మా నుంచి. వల్ల కాదండి సార్. మీరు 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 తప్పుడు మీకు సంబంధించినటువంటి ఎవరైతే సార్ నిమ్మగడ్డ ఒక్క రమేష్ నిమిషం. ఉన్నారో ఆయన కంప్లైంట్ చేయడం వల్ల హలో ఎలక్షన్ వినండి, కమిషన్కి మాది కాదు. సో అప్పటి నుంచి వాలంటీర్స్ ని దూరంగా పెట్టేశారు సర్వీసెస్ నుంచి. అందుకే ఇప్పుడు రావాల్సినటువంటి పెన్షన్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా ఇంటి దగ్గరికి చేరడం లేదు. వృద్ధులు, అలాగే వితంతువులు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిల్చుకొని ఎండల్లో నిల్చుకొని చివరాఖరికి ఎండలో చనిపోయేటువంటి పరిస్థితులు దాపురించాయి. అందుకు తెలుగుదేశం పార్టీ కాదు. బేసిక్గా మీకు మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చెప్పండి. మీరు మరి బేసిక్లో ఉన్నారు. జస్ట్ మీరు ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన ఒక ఏమంటారు అపోహను మీరు మీ నోటి ద్వారా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు సే దట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్. ఏమంటే వాలంటీర్లు అనే వ్యవస్థను వాళ్ళు తీసుకొచ్చి ముసలోళ్ళకు పింఛన్లు ఇవ్వాలా, వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వాలనేది మంచి ఉద్దేశమే, మేము కాదనము. మంచి వాళ్ళు ఉద్దేశం అంటారా? ఉండండి 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 వాలంటరీ వ్యవస్థ ఉండండి మంచిదే. కంప్లీట్ చేయనండి మధ్యలో మంచిదని మీరే నో అంటున్నారు నో 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 మాధవి గారు. కంప్లీట్ చేయనండి. మొత్తం సెంటెన్స్ ఫినిష్ అయిపోయినాక దాని అర్థం వస్తుంది. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే అర్థం రాదు. చెప్పండి. వాళ్ళ ముసలోళ్ళ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఒక ఆలోచనతో ప్రతి ఒక్క ఇంట్లో నిఘా వ్యవస్థలాగా వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క ఇంట్లో వీళ్ళు తెలుగుదేశం పార్టీనా, బీజేపీ వ్యక్తినా, వైఎస్ఆర్సీపీ వ్యక్తినా, కాంగ్రెస్ వ్యక్తినా అని చెప్పేసి ఈ మీడియం ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకున్నారు. ఈరోజు ఒకరింట్లో ఒక భార్య భర్తను కొట్టినా, ఒక పిల్ల చదువుకుపోయినా, ఒక పిల్లోడు వెళ్ళిపోయినా కానీ ఈ మొత్తం ఈ వాలంటీర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఆ తర్వాత వీళ్ళు మా కార్యకర్తలు అని అనుకుంటూ వీళ్ళని డీల్ చేసుకుంటూ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఈ పింఛన్లు ఎక్కించుకునే కానించి తీసే కానించి వీళ్ళని బెదిరించుకుంటూ అసలు ఒక ప్రజాస్వామ్యం లేకుండా, ఒక వ్యవస్థ లేకుండా వాళ్ళని కంప్లీట్గా ప్రభుత్వ నిధులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తయారు చేసుకున్నారు ఈ 5 సంవత్సరాల నుంచి. సరే, ఇప్పుడు వాలంటీర్లందరూ ఓకే, ఆ పాయింట్కే వద్దాం. మీరు అన్న ఒక్క దాంట్లోనే నిమిషం లెట్ మీ ఫినిష్ మై వర్డ్. వ్యవస్థను తయారు చేసుకొని ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాక ప్రభుత్వం నుంచే కదా మీరు జీతాలు ఇస్తున్నారంటున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ, టీచర్ కానీ, ఉద్యోగస్తులు కానీ, వెదర్ వాలంటీర్ కానీ, సచివాలయంలో కానీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు అనేది కోడ్. ఇట్ ఈస్ నాట్ రమేష్ గారు, ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ, ఇట్ ఈస్ నాట్ బీజేపీ, ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్. అది బేసిక్. మీరు ఫస్ట్ బేసిక్ మాట్లాడండి. మీరు ఏదో కొత్తగా మీరు చెప్పాలనుకునేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రలోభ పెట్టి సొసైటీలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుని మీరు కూడా మీడియాలో పంపించకండి. ఒక బేసిక్ ప్రభుత్వం నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరు ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఉన్న కోడ్ మధ్యలో ఒక చిన్న లెట్ మీ ఫినిష్ అండి. ఓకే. ఎన్నికల సంబంధమైన సమయంలో వీళ్ళు పని చేయకూడదు అనేది ఒక కోడ్లో ఉన్న నియమ నిబంధన. ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందే. దీనికి లేదు ఆస్కారము. దీన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద ఈ బురద అల్లించడానికి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇది జరిగిందని చెప్పేసి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి సంఘ విద్రోహ శక్తి ప్రచారం చేస్తుంటే, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తుంటే, ఐ విల్ ప్లీజ్ చాలా వినయంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా వేలు సరైన విధంగా సొసైటీని పంపించుకోవాల్సిన అవసరం మీడియా ఉంది. కాదండి, No, no, మీరు మీడియా ప్రత్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మీకుంది. ఇస్తున్నాను. మీరు ఆ వర్డ్స్ వాడకండి. ఎందుకంటే మీరు చెప్తున్నాను, మీరు సగం సొసైటీకి ఎలా జరుగుతుందనే దానికి బాధ్యులు మీరు ఇలాంటి వర్డ్స్ వాడేసి ఇలా తీసేశారంట కదా, ముసలోళ్ళు చచ్చిపోతున్నారంట కదా, ఇది నా వాయిస్ కాదు మాధవిరెడ్డి No, no, గారు. no, 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 ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్ననే నేను ఇక్కడ సంధిస్తున్నాను. వాటికి మీరు సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి అలా అవసరం కాదు. ఉంది. ఆ బాధ్యత మీ మీరు మీద ఒక ఉంది. రాంగ్ ఒపీనియన్ సొసైటీలోకి తీసుకెళ్ళకండి. ముసలోళ్ళు చచ్చిపోతే ఏ ముసలోళ్ళు చచ్చిపోలేదు. నార్మల్ డెత్ ని ఈ అకౌంట్ లో కలిపి వాళ్ళు వాడుకొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తుంటే, మీరు అలాంటి వాటిని వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళ వాయిస్ని మీ వాయిస్ లాగా తీసుకొని పోయి వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద మీడియంలో మీరు అదే ప్రశ్న వేసి ఒక అపోహ క్రియేట్ చేయకండి. ఐ విల్ రిక్వెస్ట్ యూ నీడ్ టు క్లారిఫై దిస్. ఎందుకంటే చెప్తారంటే వినండి, నేను సచివాలయంకి వెళ్ళాక సచివాలయంలో సిబ్బంది ప్రతి ఒక్కరిని పిలిపించుకున్నారు. రానేని వాని ఇంటికి కూడా పోయి వాళ్ళ ఇండ్లకు పోయి డబ్బులు ఇచ్చినారు. దాని మీద నేను సచివాలయంలో పోయినందుకు కూడా నా మీద కేసు పెట్టినారు ఈ వైసీపీ నాయకులు. రాంగ్ కేసు పెట్టారు. గన్నవరంలో మాధవిరెడ్డి గారికి ఎందుకండి అంత హడావిడి చేశారు అక్కడ? కాదండి, లెట్ మీ ఫినిష్ ద వాలంటీర్ ఇష్యూ. అక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారికి రానటువంటి ఆవేశం, కోపం మాధవిరెడ్డి గారికి సిద్ధం పోస్టర్లు, ఫ్లెక్సులు చూడంగానే ఎందుకు అంత ఆవేశం చెప్పారు వచ్చేసింది? కదా, కోడ్ ఉందని చెప్పారు కదా.
కోడని మీరే పెట్టారు కదా. కడప కోడ్ అయితే అనేది మీరు ఉంది. మాట్లాడొచ్చండి. కడప కడప అయితే మాట్లాడతాను వినండి. మీరు కడప అభ్యర్థి కాబట్టి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి మీరు మాట్లాడొచ్చు. అక్కడ వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకొచ్చింది? మీరేం చెప్తారు? మీరెవరు చెప్తారు ఇబ్బంది ఉందా లేదా అని చెప్పి? కోడ్ అనేది ఒకటి ఉంది కదా. కోడ్ ఉందా? మరి మీ ఊర్లోనే మీరు మాట్లాడండి. బయటకొచ్చి మీరు మాట్లాడొద్దండి. మీరు మీ ఊర్లోనే ఉద్యోగం చేసుకోండి. బయటొచ్చి ఉద్యోగం చేసుకోకండి. ఎందుకు చెప్తున్నారు మీరు ఇవన్నీ? ఇదే అట్లా బయట వ్యక్తులొచ్చి కడపలో పెత్తనం 100% చలాయించాలని ప్రయత్నిస్తే మీరు ఇది గమ్ముగా పెత్తనం ఉంటారా? గాదు సార్. ఇది పెత్తనం గాదు. హ్మ్. నేను గన్నవరంలో పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ ఉండింది. నాకు కనపడింది. కోడ్ ఉంది. ప్రజా వేదిక మీద నేనున్నాను. నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ కోడ్‌లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు గూడా అవగాహన ఉంది. నాకు కనపడింది. నేను కారు 200 మీటర్లు అవతల పెట్టేసి ఫోటో తీసుకుంటుంటే, అక్కడున్న రౌడీ మూకని మీరు ప్రశ్నించాలి ఈ మాట. ఎవరు ఏ ఫోటో అయినా తీసుకొచ్చి ఇక్కడ కాదు. శ్రీనగర్‌లో తీసుకోవచ్చు, కాశ్మీర్‌లో తీసుకోవచ్చు, కేరళలో తీసుకోవచ్చు, తెలంగాణలో తీసుకోవచ్చు. ఎవ్వరికీ ఏ హక్కు లేదు నన్ను ప్రశ్నించే హక్కు. నేను ఈ భారతదేశ పౌరురాలిని. ఈ భారతదేశం నాకిప్పుడు కోడ్ ఉన్నప్పుడు ఇవి జరగకూడదని నాకే కాదు ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి. నన్నెందుకు పొలిటీషియన్‌గా చూస్తున్నారు? నన్ను సామాన్య పౌరులుగా చూసే స పరిస్థితి మీకు లేదా? నాకు ఓన్లీ నేను కడపలో పోటీ చేస్తున్న అభ్యర్థి కిందనే మీకు లెక్క అవుతానా? అట్ట కాదండి. ఒక సామాన్య పౌరురాలు లెక్క నేను సీవిజిల్‌లో ఏసిపోతున్నాను. నేను కారు కూడా నేను దిగలేదు. నాకున్న బాధ్యత నేను చేస్తాను. ఎక్కడైనా ప్రశ్నిస్తాను. ఎందుకు ప్రశ్నిస్తానంటే, ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు నా పోస్టర్స్, నా బ్యానర్స్ మీద సున్నాలు కొట్టి కోడ్ రాకముందు 15 రోజుల ముందు నుంచి నా బ్యానర్లు చించేసేసి, నా పోస్టర్స్ చించేసి నన్ను మానసికంగా దెబ్బ కొట్టినప్పుడు నేను ప్రశ్నిస్తాను. మీరు నావి తీసినప్పుడు, నాకు రూల్స్ ఇంప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కరికి రూల్స్ ఉండాల్సిందే. అంత పెద్ద పెద్ద పోస్టర్స్, అంత పెద్ద హైవేలో అధికారులు కనపడలేదా? ఎలక్షన్ అధికారులు కనపడలేదా? కమిషన్‌కి కనపడలేదా? ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఏం ప్రశ్నించొద్దా? మీరు గూడా వైసీపీ వాళ్ళ లెక్క ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తారా? చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. అంటే రాష్ట్రం మొత్తము ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తారు. వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. వాళ్ళని సొసైటీలో ఒక వింతగా చూపిస్తారనుకుంటే మీ అపోహ. నేను క్లియర్‌గా చెప్తాను. కడప ప్రతి ఒక్క రెడ్డమ్మగా మనిషి పేరు ఒక్క నిమిషం. తెచ్చుకున్నటువంటి మాధవిరెడ్డి గారు కడపలో గెలిచినా, ఓడినా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది, వస్తుంది కాబట్టి రేపు పార్టీలో కూడా కీలకంగా మారడం కోసమే ఇదంతా చేస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలుగా, అలాగే కడప నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా రాష్ట్ర స్థాయిలో మీకొక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఆరాటం, ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారనుకోవచ్చా? అక్కడ పోస్టర్ మీరేసినారా? ఎవరు తెలుగుదేశం పార్టీ ఏసిందా? నేనేసినా. జగన్మోహన్ రెడ్డి గారి పోస్టరు. ఆడ వైసీపీ కార్యకర్తలు ఏసినారు యేసుంటారు. గదా! వైసీపీ అది నాయకులు యేసుంటారు. అది కదా! అక్కడేమన్నా ప్రీ ప్లాన్డ్ అయిపోయి పోస్టర్ ఉందా? ఆడ పోస్టర్ ఉంటదని నాకు తెలుసా? నేను ఫ్లైట్ దిగి ఎళ్తున్నాను నా ఇంటికి. నాకు పోస్టర్ కనపడింది. సీ విజిల్‌లో నేనేసాను. నేను సీ విజిల్‌లో ఏసి నా పాటికి నేను కార్ స్టార్ట్ చేసుకొని ఎళ్ళిపోయే పరిస్థితిలో సో, ఎక్కడ జగన్ ఫోటో కనిపించినా, ఫ్లెక్స్ కనిపించినా ఇదే విధంగా మీరు హడావిడి డెఫినిట్‌గా చేస్తారు. కోడ్ ఉన్నప్పుడు, నన్ను కోడ్ సంబంధంగా ఇక్కడున్న అధికారులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నేను ఈ మధ్య ప్రాంతంలో నేను కడప వదిలిపోయింది ఆ ఒక్కరోజు మాత్రమే గన్నవరానికి. అది మా ప్రైవేట్ వర్క్‌షాప్ ఉంది. పార్టీ వర్క్‌షాప్ ఉండింది. దానికోసం పోయినాను. రోడ్డు మీద కనపడింది. నా కారులో కూర్చొని కారు డోర్ గూడా తీయలేదు. సీ విజిల్‌లో ఏస్తున్నాను. ఈ లోపలనే రాష్ట్రంలో రౌడీయిజం ఎంత ఉందనేది పరిస్థితికి ఇది ఒక నిదర్శనం అనేది రాష్ట్రమంతా చూసింది. ఇక్కడ మాధవిరెడ్డి కడప రెడ్డమ్మ కాదు. మాధవిరెడ్డి ఫైర్ బ్రాండ్ కాదు. కడప ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయనే దాన్ని ఒక పబ్లిక్ మీడియంలో ఎక్స్‌పోజ్ అయింది. ఆళ్ళు గన్నవరంలో ఉన్న వ్యక్తి ఒక మహిళనని చూడకుండా నా కారు మీదకి 50, 60 మందొచ్చి దాడి చేసి అద్దాలు బ్యాంగ్ చేస్తారా? ఎవరిచ్చారు ఈ హక్కు? ఏం రాష్ట్రంలో లా లేదా? ఏం పోలీసు వ్యవస్థ లేదా? ఏం జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం నడుస్తుందా? ఇదేమన్నా ఆయన కొనుక్కున్నాడా? నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కాదు. ఎవరున్నా రాష్ట్రంలో అధికారంలో నాకు హక్కులున్నాయి. భారతదేశ పౌరురాల్లాగా నన్ను మీరు విమర్శించే హక్కు మీకు లేదు. నాకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. నాకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత అప్పుడు కోడ్‌లో ఉంది కాబట్టి వాళ్ళివ్వాలా. ఇవ్వకుండా ఉల్టా ప్రజల మీద, సామాన్య పౌరురాల మీద, మహిళ మీద దాడి చేస్తారా? దాన్ని మీరెలన్నా తీసుకోండి. నన్ను ఫైర్ బ్రాండ్ తీసుకోండి, కడప రెడ్డమ్మ తీసుకోండి. నాకు దాని గురించి కాదు. నా హక్కును నేను వినియోగిస్తాను. నా హక్కుని నేను ప్రశ్నిస్తాను. నాకు అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తాను. నేనే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎందుకొచ్చిందంటే ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, నోటీసులు వేయడం, అరెస్ట్ చేయడం, భౌతిక దాడి చేయడం, ఆర్థిక దాడులు చేయడం చేస్తున్నారు. కడపలో కూడా చేస్తున్నారు. కడపలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కడపలో మాధవిరెడ్డి ఈరోజు ప్రజల మధ్యలోకెళ్తుంటే ప్రజలు ఎంత బాధపడుతున్నారో ప్రత్యక్షంగా వాళ్ళని స్పర్శించి వాళ్ళతో తెలుసుకొని ముందుకెళ్తున్నారు రాజకీయంగా. ఈరోజు ఎంతమంది
ప్రజల ఆస్తులు కొట్టేశారు, కబ్జా చేశారు. నిన్న ఒక ఆర్‌పి వచ్చింది నా ఇంటికి. ఆ పాప చెప్తా ఉంది, మా ఆయన కువైట్‌కెళ్ళి పని చేసి రూపాయి సంపాదించుకొచ్చి ఇక్కడ కొంచెం స్థలం కొన్నామక్క. కువైట్‌కి పోయినారంటే ఏదో పెద్ద ఉద్యోగాలు చేసినారనుకుంటారు. లేదక్క, రోడ్లు ఊడ్చినారో, బాత్రూమ్‌లు కడిగినారో, లెట్రిన్‌లు కడిగినారో, పెట్రోల్ బంకులలో పెట్రోల్ పట్టినారో అది వాళ్ళకి తెలుసు. మేము రూపాయి తిని తినక కువైట్‌లో అర్ధకడుపుతో ఉండి సంపాదించుకొని తెచ్చి 2 సెంట్లో, 3 సెంట్లో, 10 సెంట్లో భూములు కొనుక్కుంటే ఈ వైసీపీ నాయకులు వాటిని కబ్జా చేసుకొని మా కడుపును కొడుతున్నారక్క అని బాధపడిన పరిస్థితులున్నాయి. ప్రశ్నించొద్దా? ఇదేమన్నా హిట్లర్ రాజ్యం అనుకుంటున్నారా? రేపు నాకు ఈరోజు నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను. రేపు మీ ఆస్తులు కూడా మిమ్మల్ని కొట్టేస్తారు. నన్ను గన్నవరంలో నా మీద అటాక్ చేసినారనుకుంటున్నారు. మీ మీద రేపు ఇంకో చోట అటాక్ చేస్తారు. ప్రశ్నించొద్దా? నేను అది ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించాలా? ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే సిస్టమ్ వర్క్ అవుతుంది. ప్రశ్నించకుండా వాళ్ళు దాడులు చేస్తారు, పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేస్తారంటే రేపు నా ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మీకు తెలుసు, నా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాను, నీ రవీంద్ర నగర్, నీ ద్వారకా నగర్‌కి వస్తాను, నీ ఇంటికి వస్తాను, ఏం పిక్కుంటావో అని నా ఎమ్మెల్యే తమ్ముడు ఒక షాడో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి నిదర్శనం. అదే అహ్మద్ బాషాని మీరు కూడా మాట్లాడారుగా, నేను గెలిస్తే బట్టలు ఊడదీసి తిప్పుతాను, ఆ తడాక ఏదో చూపిస్తానంటూ మీరు మాట్లాడారుగా. ఒక మహిళగా మీరు అలా మాట్లాడొచ్చు ఎందుకు అంటారా? మాట్లాడకూడదు? అవతల వాళ్ళు తప్పే చేశారనుకుందాం. అవతల వాళ్ళు మంచి వ్యక్తులు కాదు, వాళ్ళు దుర్భాషలాడుతున్నారు, సో వాళ్ళు బ్యాడ్ అనే పక్కన పెట్టేద్దాం. మరి మీరు నీకు ఒక భార్య, ఒక చెల్లి, ఒక కూతురుంది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నీ కూతురు మీద పోలీస్ స్టేషన్‌లో నేను సెక్సువల్ అబ్యూస్ చేస్తాను, నేను అటాక్ చేస్తాను అని చెప్పి ఒక మనిషి మాట్లాడితే, నేను మహిళగా ఓకే, చానా పర్లేదు, తప్పు చేసినా మనం సర్దుకుపోదాము. మనమేముంది, మహిళలం గదా! మన స్థాయి కింద స్థాయి గదా! ఆయన నన్ను సెక్సువల్‌గా అటాక్ చేస్తాను, అబ్యూస్ చేస్తానని పోలీస్ స్టేషన్‌లో మాట్లాడితే ఒక మహిళగా వచ్చి ఫైన్. ఎందుకంటే మనకు మాట్లాడే హక్కు లేదు గదా! మనం కూర్చుందాం సర్దుకొని. చీమలు, దోమలు, కీటకాలు లెక్క సర్దుకొని లోపల ఉందాం ఎక్కడో చోట. ప్రశ్నించొద్దు. డెఫినెట్‌గా ప్రశ్నిస్తాను. ప్రతి ఒక్క మహిళను కూడా ప్రశ్నించమంటాను. ఇది నాకు జరిగిందని మీరు అంటున్నారు. నాకు జరగలేదు. కడప నియోజకవర్గంలో ఉన్న 1,40,000 మంది మహిళలకు జరిగిందిది. ఈ యొక్క దాడి. నేను చెప్తాను, దిశ యాక్ట్ అనేది ఫిజికల్‌గా అబ్యూస్ కాదు. వర్బల్ అబ్యూస్ చేసినా కూడా వాళ్ళకి ఆ యాక్ట్ అటాక్ అవ్వాల. 10 మంది మధ్యన పోలీస్ స్టేషన్‌లో అంతమంది పోలీస్ ఆఫీసర్ల మధ్యన ఆ ఎమ్మెల్యే తమ్ముడు మాట్లాడతాడు, నన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తానంటాడా? ధైర్యమా? ఎట్టెళ్తున్నాం? 2024లో ఉన్నాం. నాకు 50 సంవత్సరాలు. ఈరోజు రాజకీయాల్లో వచ్చి ఈ మనిషి మాట్లాడితే ఈ మాట నేను పడాలా? నేను వన్ను. నా పక్కన మహిళను నేను ప్రశ్నిస్తాను డెఫినెట్‌గా. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వము. రేపు వచ్చినాక డెఫినెట్‌గా దీని మీద సరైన యాక్షన్ తీసుకోకుండా నేను వెనక్కి పోను. మీరు అంటున్నారు నేను రెబెల్‌ని కాదు, నేను ప్రశ్నిస్తాను. నాకు అన్యాయం చేసి నా మీద దాడి జరిగితే నేను ఒప్పుకోను. నన్ను అనాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మహిళల్ని ఎవ్వరు అలా మాట్లాడినా కూడా ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అది ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా కూడా ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆ విధంగా అబ్యూస్ చేస్తూ మాట్లాడడాన్ని ఎవరైనా కూడా సహించరు. కానీ కరెక్టే. మా ఎమ్మెల్యే గారు వారం రోజుల తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. ఆ యొక్క విలేకరి ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్‌లో ఇలా మాట్లాడు కదా అంటే, నా క్యాడరు నిస్పృహలో ఉంది కాబట్టి మాట్లాడతాడు మా తమ్ముడు అని చెప్పి సపోర్ట్ చేస్తున్నాడు. అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిసి ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి పదవి తీసుకొని ప్రభుత్వంలో ఒక భాగమైన మనిషి, ప్రభుత్వ జీతం తీసుకున్న మనిషి దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడంటే రాష్ట్రంలో గాని, కడప నియోజకవర్గంలోని పరిస్థితి ఏంటి? నేను తట్టుకున్నాను. 2 రోజులు ఓర్చుకున్నాను, 3 రోజులు ఓర్చుకున్నాను. నాకు ఉంటది బాధ. నీకు గిల్లుతేనే నొప్పొస్తదా? నన్ను గిల్లితే నాకు నొప్పి రాదా? డెఫినెట్‌గా కళ్ళ నీళ్ళు పెడతాను. డెఫినెట్‌గా వార్నింగ్ ఇస్తాను. డెఫినెట్‌గా ఆ రెండిటికి సంబంధించిన రిజల్ట్ కూడా రేపు చూపిస్తాను. నా మనసుకు కొట్టారు వాళ్ళు. ఈరోజు ఇంత పెద్ద రాజగోపాల్ రెడ్డి గారి కోడలుగా వచ్చి ఈరోజు ఎవరు వీళ్ళు? మీకు ఓట్లేసి జనాలు గెలిపించినారని మీకు అధికారం ఉందని మాట్లాడతారా మహిళలని? అదే రాయలసీమ పౌరుషం, అదే ఆక్రోశం ఏదైతే రాయలసీమ ఆడబిడ్డగా బయటకు వచ్చినటువంటి మాధవిరెడ్డిలో లోపల ఆ పగ, ప్రతీకారం ఇంకా అలాగే పెట్టుకున్నట్టున్నారు. రేపు ఎమ్మెల్యేగా గెలిచాక మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే ఈ విధంగా దుర్భాషలాడుతూ మాట్లాడారో వాళ్ళని బట్టలుడి తీసి రోడ్డు మీద నడిపించే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? మీ చెల్లెలికి ఇదే పని జరిగితే నువ్వేం చేస్తావు? మీరేం చేస్తారో చెప్పండి. చట్టాలున్నాయి, సర్దుకుంటారా? కోర్టులున్నాయి, పోలీస్ సర్దుకొని స్టేషన్లు వెళ్ళిపోతారా? ఉన్నాయి. అదే విధానంగా వెళ్తాం మేము కూడా.
అదే మనకు లా ఉంది, చట్టం ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నారు, సమాజం ఒకటి ఉంది, అన్నీ ఉంది. ఆ విధంగానే వెళ్తాం. ఆ విధంగానే నోటీస్ ఇచ్చాం ఆల్రెడీ. ఆ విధంగా డిఫమేషన్ చట్ట కేసేసాం. ప్రకారం చేసేది చేసేస్తారు. కానీ బట్టలు ఊడదీసి కొట్టేది మాత్రం దాన్ని పక్కన పెడతారా? లేదంటే రోడ్డు మీద చూడండి, నడిపిచ్చేది? చూడండి వర్డ్స్‌లో మాత్రం పట్టుకోవద్దండి. నాకు కూడా బాధ కలుగుతది. బాధ కలిగినప్పుడు నేను మాట్లాడతాను. ఆవేశంలో మాట్లాడిన మాటలు డెఫినిట్‌గా అనుకోవచ్చు. ఎంత ఓకే. బాధ. నేను అడుగుతున్నాను. మీ కూతురుంటే చెప్పండి. మీ కూతుర్ని ఒక మనిషి వచ్చేసి నిన్ను ఇట్లా చేస్తాను నేను అనంటే మీరు ఒప్పుకుంటారా మీరు చెప్పండి. మీరు ఎవ్వరు ఒప్పుకోరు. ఎవ్వరు ఒప్పుకోరు కూడా కదా! ఒప్పుకోరు. నువ్వు గూడా మహిళల్ని నేనిప్పుడు రాజకీయంగా ఉన్నాను కాబట్టి నేను ఏ పని చేయలేకపోతాను కాబట్టి నా చేతులు కట్టేసినాయి చట్టం న్యాయం అని చెప్పేసి నేను గమ్మునున్నా. అదే పరిస్థితి మీ కూతురుకు ఎవరైనా మాట్లాడితే మీరు డెఫినిట్‌గా ఫిజికల్ అటాక్ చేస్తారు. అది నాకు కూడా తెలుసు. ఒక ఏ మొగోడు ఒప్పుకోడు. ఒకవేళ మీరు అసెంబ్లీ బరిలో అంటే ఇప్పుడు అభ్యర్థిగా లేకుండా ఉంటే, ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండుంటే, మరి మీరు అలాంటి పరిస్థితి ఉండేదంటారా? వాళ్ళ మీద అటాక్ చేసే డెఫినిట్‌గా పరిస్థితి ఉండేదంటారా? ఈరోజు మా చేతులు రాజకీయంగా ఉన్నాయి కాబట్టి, మా చేతులు కట్టేసున్నాయి నేను క్లియర్‌గా చెప్తున్నాను. నేను వ్యవస్థను నేను గౌరవించాలా. నేనే కాదు, ఎవ్వరు మనిషి కూడా నాకు చేతులు కట్టేసాయి కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నాను. ఈ కడప నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క మొగోడు కూడా అహమ్మద్ బాషా మాట్లాడిన మాటని యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో ఎవ్వరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి తల్లి ఉంది. ప్రతి ఒక్కడికి భార్య ఉంది. ప్రతి ఒక్కడికి కూతురు ఉంది, చెల్లి ఉంది. ఆళ్ళు ఉన్న మగవాడు ఎవరు అతని మాటలని సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. చీము నెత్తురున్నోళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. ఇది బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్ మీద పోలీస్ స్టేషన్‌లో పబ్లిక్‌గా జరిగి మీడియా రికార్డ్ చేశారు కాబట్టి అందరికి తెలిసింది. తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసా? ఎన్ని మాటలు ఎంతమందిని అంటున్నారో మీకు తెలుసా? ఒక అమ్మాయిని గౌస్‌నగర్‌లో ఆమె ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషే అంట. ఆళ్ళ ఈదులో ఈ పిల్లోడు చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి పెరిగినామె. ఆమెకి ఎప్పుడో పెళ్ళైన 4 సంవత్సరాలకి భర్త చనిపోయినాడు. ఫైనాన్షియల్లీ ఫిట్ లేడీ. నేనేం ఫైనాన్షియల్లీ బ్యాడ్ పొజిషన్‌లో ఉందని నేను అనను. బాగుంది. కూతురు దగ్గర ఉంది. అల్లుడు కువైట్‌లోనో, సౌదీలోనో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ పాప ఏమనింది? నాకు ఒంటరి మహిళ పింఛన్ ఇస్తావా అని అడిగిందంట. నాకు పింఛన్ ఇప్పించని అడిగిందంట. క్లోజే. అమ్జద్ బాషా గారికి క్లోజ్. వాళ్ళకి తెలిసినోళ్ళ లేడీనే. అన్నాడంట, तुम्हारा साथ में एक बच्चे को लेके आ जाओ కంధे पे అన్నాడంట. హ్మ్. మీకు అర్థమవుతుందా? అంటే ఆమె అనిందంట, अभी इस उम्र में मैं बच्चे को कैसा पैदा करता हूँ? नहीं कर सकता हूँ। कंधे को आदमी को भी नहीं ला सकता हूँ, वो भी नहीं होता। एक काम करो, तुम ही मेरे से निक्का पड़वा लो, हो जाता बोल के అనిందంట. దానికి అది అర్థాలు నన్ను చెప్తారా? ఆయనేమన్నారో తెలుగులో చెప్తారా? ఆయనేమన్నారో? లేకపోతే ఈమె ఏమని సమాధానం ఇచ్చిందో తెలుగులో ఆమె చెప్తారా? చెప్పింది అందరికి అర్థమయ్యే విధంగా. ఉర్దూలో ముస్లిం మహిళ నాతో ఇలా మాట్లాడింది. ఆమె చెప్పింది, "ఇలా మాట్లాడుతున్నాడమ్మా, ఈ పిల్లోడు 10 ఏళ్ల నుంచి నాకు తెలుసు. ఈ మాట మాట్లాడినాడు నన్ను. మహిళల్ని ఏదో నీకు నోరుంది, నీకు ఎమ్మెల్యే అధికారం ఉంది, డిప్యూటీ సీఎం అధికారం ఉంది అని చెప్పి ఏదో నీకు అహంకారంలో నువ్వు ఏది పడితే అది మాట్లాడుతా ఉంటే ఒప్పుకోరు. ఈరోజు నన్ను మాట్లాడుతున్నారు. నేనేంది పొలిటికల్‌గా పబ్లిక్ ఫిగర్‌నని మాట్లాడుతున్నారు. ఇంట్లో కూర్చున్న ఆమె, ఆ మహిళ కూడా ఒప్పుకోలే. డైరెక్ట్‌గా ఆయనకే చెప్పింది. తుమ్మి నిక్క పడవాలో అని చెప్పేసి. ఇదంతా ఓకే అండి. ఇదంతా మాధవిరెడ్డి గారు ఇదంతా 6 నెలల కిందట మీరొచ్చారు. ఒక ఫైర్ బ్రాండ్‌గా తయారయ్యారు. ఢీ అంటే ఢీ అనుకునే విధంగా కడప రాజకీయాల్లో మీకు మంచి పేరొచ్చింది. అయితే ఎన్నికల వ్యవహారం వేరు. పోల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా కీలకం. ఓట్లనేది సాధించడం గూడా ఎక్కువ శాతం సాధిస్తేనే గెలుపుకి చాలా దగ్గరగా వెళ్తారు. అయితే ఇదే ఆవేశం, ఇదే కోపం ఒక్కొక్కసారి మీకు మైనస్ కూడా అవుతుందని అనుకోవచ్చా? ఎందుకంటే బయట పార్టీల నుంచి మీ దగ్గరకొస్తున్నప్పుడు మీరు ఓపెన్‌గా వాళ్ళ ఫేస్ మీదే మాట్లాడడం. నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే మొహం మీదనే తిట్టేయడం. ఇలాంటివి రాజకీయాల్లో కొంత మైనస్ అనుకోవచ్చా? నేను ఒకటే బిలీవ్ చేస్తానండి. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ తప్పితే ఇంకొకటి ఏది లైఫ్‌లో సక్సెస్ లేదు. మాటలు, గారడీలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో అవన్నీ ఉండాలి అని కదండీ! మీరంటున్నారు. నా నా అవన్నీ పర్సె ఉంటేనే రేపు ఎమ్మెల్యేగా అది మీరు మీ గెలవాలి. పర్సెప్షన్. ఫస్ట్ మీరు అది మీ ఎమ్మెల్యే పర్సెప్షన్. మీ పర్సెప్షన్ వేరు. నా పర్సెప్షన్ వేరు. సో, మీ పర్సెప్షన్‌ని నా పర్సెప్షన్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా మై పర్సెప్షన్ ఈస్ మై పర్సెప్షన్. నేను క్లియర్‌గా, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ చేయగలిగితే చేయగలుగుతాం. చేయలేకపోతే చేయలేము. అది మొహమాటం లేకుండా చెప్తాది అనంటే, మొహమాటం లేకుండా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి రాంగ్ భరోసాలు ఇచ్చుకుంటూ, వాళ్ళని మన వెనక తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరినైనా కానీ. నేను చేస్తాను ఈ రూ. 10 నీకు సాయం చేస్తానంటే, నా ఇల్లైనా అమ్మి నీకు రూ. 10 సాయం చెయ్యాలా. చేయగలిగినప్పుడే చెప్పు మాట. మాట ఇస్తే వెనక్కి తిరగకూడదు. మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలా.
అని నేను నమ్ముతాను. నేను నమ్మిన విధంగానే నేను ముందుకెళ్తాను. మీరు నమ్మిన విధంగా పోవాల్సిన అవసరం లేదు గదా! మీరు నమ్మిన విధంగా అబద్ధాలు చెప్పాలా, మాటలు గారడీలు చేయాలా, హక్కుని బక్కుని చేయాలంటే అది నా తత్వం గాదు. అది మీ తత్వం ఉండొచ్చు. నా తత్వం కాదు గదా! నేనెలా బిహేవ్ ఇంత చేస్తాను. స్ట్రెయిట్‌గా ఇప్పటి రాజకీయాల్లో రాణించగలరా? ఇంత స్ట్రెయిట్‌గా ఉంటే మొఖం ఇప్పుడు మీదే మాట్లాడడం. నేను మనిషిని చెప్తే చేస్తాను అనే ఒక భరోసా నా ప్రజలకు నేను ఇవ్వదలుచుకున్నాను. ఆ విధంగానే ముందుకు పోతున్నాను. నేను చేస్తాను గూడా. రేపు దానికి నా సొంత నిధులైనా వాడడానికి నేను రెడీగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను సూటబుల్ అయితానా? సూటబుల్ కానా? అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరో 5, 6 మంది ఒపీనియన్స్ విల్ నాట్ గోయింగ్ టు జడ్జ్ మీ. సో, వాళ్ళకి తగ్గట్టు నన్ను ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. నేను ప్రజల కోసం వస్తున్నాను. నా కార్యకర్తల కోసం వస్తున్నాను. ప్రజా సేవ కోసం వస్తున్నాను. ఇబ్బందులున్న వాళ్ళ కోసం వస్తున్నాను. కొంతమందికి కొన్ని చేయలేం. ఒక ఆమె వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ పింఛన్ తీసుకుంటా ఉంది. నాకు పింఛన్ వస్తదా అనేది. నీకొస్తది నేను రాంగానే నేను గెలిసేయి నాకు ఓటు ఏసేయి ఇస్తాను అని నేను చెప్పట్లేదు. రాదమ్మా నీకు. ఎందుకంటే మీ ఆయన పింఛన్ వస్తా ఉంది. సిస్టమ్‌లో అది ఫీడ్ అయ్యి ఉంటది. దాన్ని చెయ్యలేము. కాబట్టి నేను అబద్ధాలు చెప్పను. ఇది క్లారిటీ అని చెప్పి. ఏదైనా కుండ బద్దలు కొట్టేస్తారు. కుండ ఏదైనా బద్దలు దాంట్లో కాదండి. మొహమాటమే లేదంటారు. కుండ బద్దలు కాదు. క్లారిటీ. పీపుల్‌కి క్లారిటీ ఇద్దాము. లేనేది ఉందని చెప్పి భ్రమించాల్సిన అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినారంటే ఇవ్వలేనిది ఇస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం అని చెప్పారు. ఇవ్వలేనన్న విషయం తెలుసు ఆయనకి. సిఆర్‌పిఎస్ అని అది ఉద్యోగుల కోసం చెప్పారు. అది ఇవ్వలేనని తెలుసు. ఊరికే ఎలక్షన్‌లో ఓట్లు ఏయించుకోవడానికి ఏది నోటికొస్తే అది చెప్పారు. డీఎస్సీ అన్నాడు. మెగా డీఎస్సీ అన్నారు. సున్నా డీఎస్సీ. మద్యపాన నిషేధం పేరు చెప్పి సొంత బ్రాండ్‌లు పెట్టి అమ్ముకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకండి? మాధవిరెడ్డి గారు ఇప్పుడు కడపలో ఒక డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గతంలో వర్గాల మధ్య, పార్టీల మధ్య ఆహ్, ఏదైతే మనం అనుకుంటున్నట్టు పోరాటాలు కావచ్చు, లేదంటే ఎన్నికలు కావచ్చు, ఇలాంటివి నడుస్తూ వచ్చాయి. అయితే ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మహిళలు కడపలో ఒక మహిళా సెంటిమెంట్‌ని, ఫ్యామిలీ సెంటిమెంట్‌ని రాజేస్తున్నారు. అందులో షర్మిలారెడ్డి గారు జగన్ మీద పోరాటం చేస్తున్నారు. జగన్ రెడ్డి మీద. అలాగే సునీత రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నారు. మరి మాధవిరెడ్డి గారు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గంలో క్యాండిడేట్‌గా నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు పంపించినారు. ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను. ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తాను. నా తెలుగుదేశం పార్టీలో 20 ఏళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న నా కార్యకర్తల దగ్గర తీసుకుంటాను. నాయకుల దగ్గర తీసుకుంటాను. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కథ చూసుకుంటాను. వాళ్ళ ద్వారా అక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా ముందుకు పోతాను. నాకు ఎవ్వరి మీద పోటీ లేదు. ఎవరి మీద నాకేం కక్షా ద్వేషాలు లేవు. అమ్జద్ బాషా గారి తమ్ముడు గారి మీద కూడా ఆయన మాట్లాడినాకనే నేను మాట్లాడుతున్నాను. బిఫోర్ నేను మాట్లాడలేదు. ఈవెన్ అమ్జద్ బాషా గారి నేను ఒక్క మాట మాట్లాడలేదు. మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి. ఆయన బస్సు యాత్రకెక్కి గంగిరెద్దు, బుడబుక్కల్ది, ఫ్లెక్సీల రాని అనే మాటలు నన్నన్నాడు తప్పితే ఆయన నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట. నేను ఒకటే మాట్లాడినాను. నువ్వు ఏమి సంక్షేమం చేశావు? ఏమి ప్రజాసేవ చేశావు? 2500 కోట్లు అంటున్నావు. అది నీ సంపాదన, నీ ఆస్తుల సంక్షేమమా? దాని స్టాటిస్టిక్స్ చెప్పన్నాను. అది వదిలేసేసేసి విమర్శించుకుంటూ మా మామయ్య గారిని వాడు అబ్బగాడు అని మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారము? ఎవరు ఎవరు నేర్పారు వీళ్ళకి ఈ సంస్కారము? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దానికి కూడా మేము రియాక్ట్ అవ్వలేదు. పెద్దాయన మా మామగారు అంత పెద్దాయన రాజగోపాల్ రెడ్డి గారిని పట్టుకొని నీ అబ్బగాడు అంటాడా? తప్పు కాదా? ఈరోజు కూడా ఓర్పుగా తెలుగుదేశం పార్టీ ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్లుగా ఓపికగా ఉన్నాం. ఎందుకున్నామంటే ఒక పెద్ద ఎయిమ్ అండ్ గోల్‌తో ఇక్కడికి వచ్చాం. ప్రజలకు సంక్షేమం చేయాలా? ఇక్కడ కడపలో కూడా ఒక పరిశ్రమ తీసుకురావాలా? ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచాలా? ఇక్కడున్న మౌలిక వసతుల కల్పనలో డ్రైనేజ్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. రోడ్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇయన్నీ సరిదిద్దాలా? రిమ్స్ హాస్పిటల్ బండల మీద పేషెంట్ పండుకొని అడ్మిట్ అవుతున్నారు. చివరికి సలైన్ బాటిల్స్ ఎక్కించాలంటే అవి స్టాండ్‌లు లేక కిటికీలు చువ్వలకి తగిలిచ్చి చేస్తున్నారు. ఇవన్నీ చేసి నేను మా మామయ్య రాజగోపాల్ రెడ్డి లాగానే ఆయన కోడలు కూడా ఆయన పందాలో నడిసి పని చేస్తా ఉంది. మంచి పాప. మనం మంచి అమ్మాయికి ఓట్లేసాం అనే విధంగా నేను ముందుకు పోదలుచుకున్నాను. ఇందుకే నేను చెప్పాను. కడప నియోజకవర్గంలో పేద బలహీన వర్గాల వాళ్ళకందరికీ చంద్రన్న బీమా కింద కట్టాల్సిన ఫస్ట్ అమౌంట్ నేనే కడతానని చెప్పినాను. మీ సొంత నిధులతోనే నా కదా? సొంత నిధులతో కడతానని నా మేనిఫెస్టోలో నేను చెప్పినాను. ఎందుకు అంటున్నానంటే ఇది ప్రజలకు సడన్‌గా ఇప్పుడు వాళ్ళేమంటారంటే చాలా పేదరికం ఉందండి. ఇదైతే మనము ఒప్పుకోవాలి. అంత ఈ రోడ్లు కోర్టు రోడ్లు, స్టేషన్ రోడ్లు చూసేసి ఇది కడప అంటే ఒప్పుకోకూడదు. కరెక్ట్ కాదది. కరెక్ట్‌గా ఈరోజు 80,000 70 నుంచి 80,000 ఇళ్ళకు పోయినా నేను. ఈ 8 నెలల నుంచి.
కొన్ని రోజులు వచ్చి ఇంత బాధగా ఉందా పరిస్థితి అని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏమి చేయగలుగుతాం మనం వీళ్ళకి ఈ 5 సంవత్సరాల్లో? ఎంత చేయగలుగుతాం? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వీటి నుంచి డబ్బులు ఎట్ట తెస్తాం? నిధులు ఎట్ట తెస్తాం? ఎట్ట ముందుకు పోతాం? కొన్ని మేము చేయాల్సొస్తది. దేవుని దయ వల్ల అంతో ఇంతో ఉన్నాం. అందులో ఒక 5% ఎంతో పెడతాం. ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తృప్తి. ఆళ్ళకు ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ జరిగి, ఏదన్నా ప్రమాదం జరిగితే, నేను కట్టిన డబ్బు ద్వారా వాళ్ళకి 5 లక్షలో, 10 లక్షలో డబ్బు వస్తే, వాళ్ళు నన్ను జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అది గెలిచినా, గెలవకపోయినా చేస్తారా? లేదంటే గెలిస్తేనే చంద్రన్న చేస్తారా? బీమానే ఉండదండి గెలవకపోతే. అంటే మీ పార్టీ అధికారంలోకి వస్తే మా ఇవన్నీ పార్టీ చేస్తారు. అధికారంకి వస్తే నేను చేస్తానండి చెప్పినాను. మరి అధికారంలోకి రాకపోతే మీరు మాకు గెలవకపోతే బీమా అనుకుందాం. బీమా లేదండి దాంట్లో. మా చంద్రన్న బీమా అనేది మా మీ పార్టీ సొంత నిధులు ఖర్చు పెడతానని చెప్పారు మేడం. సొంత నిధులు ఆల్రెడీ ఖర్చు పెట్టాము. సీసీ కెమెరాలని మేమేసినేటివే కడపలో. ఇప్పుడే మీరు చెప్పారు ఏమన్నారంటే నా నియోజకవర్గంలో ఉన్న నా వాళ్ళందరూ కూడా మేనిఫెస్టో ప్రకారము మేనిఫెస్టో ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నడుస్తుందా? మీరు కూడా బేసిక్ గా క్వశ్చన్స్ సో అడుగుతారండి. మీరు గెలిస్తేనే ఈ మేనిఫెస్టో నా మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే గవర్నమెంట్ ని తీసుకొచ్చే నిధులు అవి వేరు, కానీ మీరు సొంత నిధులు ఖర్చు పెడతారు. అవును, సొంత నిధులు ఖర్చు పెడతాను అని అంటే సొంత నిధులు ఖర్చు పెట్టేసి ఇక్కడ నేను చంద్రన్న బీమా అనేది ఒక బీమా ఉంది, మా పార్టీ ఇచ్చింది. దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలా. ఆ అమౌంట్ కూడా నేను కడతాను, వాళ్ళందరినీ చంద్రన్న బీమాలోకి తీసుకొస్తాను అని చెప్తున్నాను. అట్లా నేను ప్రజలకి రేపు నేను నవికోట్లకు పోతే ఒక అమ్మాయి భర్త చనిపోయినాడని చెప్పింది. నాకు చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు డబ్బు వచ్చిందమ్మా. అట్లే 2 సంవత్సరాలు 25,000 రూపాయలు నా పిల్లల చదువు కోసం వచ్చిందనేది. అలాంటి బీమా పథకం ఒకటి ఉంది. అది మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాలా. దాని లబ్ధిదారులను పెంచాలంటే మనం ఒక ప్రోగ్రామ్ చేసుకుని ముందుకు పోవాలా. కొంతమంది రాకపోవచ్చు, పేపర్ వర్క్ ఇదంతా జరగడానికి. దానికి నా సొంత నిధులు పెట్టి నేను కడతానని చెప్తున్నాను. అది ఎంత అమౌంట్ అయినా కానీ నేను కట్టి 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా భరోసా ఇచ్చే విధంగా, ఇన్సూరెన్స్ వచ్చే విధంగా నేను తప్పేముంది దాంట్లో? నేను చేస్తాను. ఆ ఉన్న పథకాన్ని, మా ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని నా ప్రజలకు విస్తృతంగా వెళ్ళేటట్టు నేను పనిచేయాలనుకుంటున్నాను. ఏదో ఆయన చేరు కదని చెప్పేసి మనం ఇంట్లో కూర్చొని అధికారం వచ్చింది కానీ మా ఎమ్మెల్యే గారు 4.5 సంవత్సరం వరకు ఏసీ పట్టుకుని నిద్రపోయే ఉద్దేశం నాకు లేదు. నేను పని చేస్తాను. గెలిచిన నిమిషం నుంచి పని చేస్తాను. ఎందుకంటే ఉండేది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల లోపల మా మార్కు మేము క్రియేట్ చేసుకోవాలా. మంచి పాప ఖలీల్ బాషా గారి గురించి ఈరోజు ఇంకా ఎక్కడికి పోయినా చెప్తారో అంతమైన చెప్పాలా. మా మామయ్య గారి గురించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో చెప్తారో అంత మాత్రం పేరు నాకు కావాలా. నా భర్త 14 నుంచి 19 వరకు ఏ విధమైన అధికారంలో లేకపోయినా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆడు ఉన్నారు కాబట్టి 4,500 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ రోజు కడప నియోజకవర్గంలో పోతుంటే, నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పోతుంటే ఎంతోమంది, మీరు కూడా నా సోషల్ మీడియాలో చూడొచ్చు, వాళ్ళు చెప్పినట్టు టెస్టిమోనీస్ తీసుకొని నేను రిలీజ్ చేస్తున్నాను. అలా నాకు కావాలా. ఆ మెప్పు నాకు కావాలా. అమ్మాయి మంచి పాప మాకు చేసింది అన్న వల్లనే మాకు ఇది జరిగిందని అన్న గురించి చెప్తున్నారు. మాధవిరెడ్డి కూడా చేసింది. మాధవమ్మ వల్ల మా పిల్లోడికి ఇది జరిగింది. ఇది మాకు ఈ ప్రమాదం జరిగిన వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడితే ఆదుకోగలిగినారు ఈ పథకం ద్వారా. నా పేరొద్దు, చంద్రన్న బీమా పథకం ద్వారానే. అది మేము తెలుగుదేశం పార్టీ విస్తృతంగా తీసుకుపోదలుచుకున్నాం. ప్రమాదంలో ఏదన్నా జరిగితే వాళ్ళకు అండగా ఉండడానికి. మునుపు నేను అడిగినటువంటి ప్రశ్నకు కంటిన్యూషన్గా మేడం, ఆల్రెడీ నేను చెప్పాను, షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం, అలాగే అవినాష్ రెడ్డి గారి మీద సునీతారెడ్డి గారి పోరాటం, అలాగే ఇప్పుడు మాధవిరెడ్డి గారు, సరే ఎవరైతే అహ్మద్ బాషా కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన కావచ్చు, మీ ప్రత్యర్థి కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద మీకు పోరాటం అనుకోవచ్చు. ఈ ఇద్దరితో మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? సునీతారెడ్డి గారితో కానీ, షర్మిలారెడ్డి గారితో కానీ? సునీత శర్మ నాకేం అవసరం ఉంటుందండి, నేను ఎందుకు కానీ మాట్లాడాలి? మీ శత్రువు ఒకరే కదా, ముగ్గురు శత్రువు ఒకరే కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డే కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాకు జగన్మోహన్ రెడ్డి శత్రువు అని ఎవరు చెప్పారు? మీకంటే ప్రత్యర్థి కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు శత్రువు అని ఎవరు చెప్పారండి? మీరు సొంతంగా, మీరన్నీ సొంతంగా క్రియేట్ చేస్తారు. మరి బేసిక్ మాట్లాడుతున్నారు మీరు. మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇక్కడ క్యాండిడేట్గా, ఈ నియోజకవర్గం క్యాండిడేట్గా ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేస్తాం. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతాం. నాకు శత్రువు ఎందుకు అవుతాడైనా? ఒక విధానం మీద విమర్శ. శత్రువు ఎందుకు? ఆయన ఎందుకు శత్రువు? ఆ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలంటే శత్రువులు మిత్రులు అవుతారు. అలా ఎందుకు అవ్వాలా? షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు, మాధవిరెడ్డి గారు అలా ఏమన్నా కలిసిపోయారు అనుకోవచ్చా కడపలో? ఎందుకు అవ్వాలా? ఆ నేను పరిస్థితి లేదంటారా? ఎందుకు ఉంటుంది? ఉంటుందని మీరెందుకు అనుకుంటున్నారు? మీరెందుకు ఊహించుకుంటున్నారు? అలా అన్ని చోట్ల ఉంటుంది అనుకుంటున్నారు. అట్లా ఊహించుకోవద్దండి. మీరేదో హైపోథెటికల్ క్వశ్చన్స్ వేస్తే, హైపోథెటికల్ మీ థాట్ ప్రాసెస్కి మనం సమాధానం చెప్పాలంటే అది అవ్వదు. అది మీ ఆలోచన. ముగ్గురు దారులు వేరేనా, అంతిమంగా లక్ష్యం ఒకటే కదా మేడం. వాళ్ళ లక్ష్యం ఏదో నాకు తెలియదండి.
మరి తెలుగు షర్మిలారెడ్డి గారు ఎప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎవరి మీద పోరాటం చేస్తున్నారు నాకేం తెలుసండి షర్మిల గారు అదేంటి మేడం షర్మిలా గారు వచ్చి ప్రచారం చేస్తూ మొన్న కూడా రోడ్ ఒక్క షో నిమిషం చేశారు, ఉండండి. సునీత గారు ఇద్దరు కూడా కలిసి రోడ్ షో చేశారు. మరి ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? షర్మిల గారి పార్టీ, షర్మిల గారి విధానాలు, షర్మిల గారి పోటీ, షర్మిల గారిని అడగండి. షర్మిల గారు అడగాల్సిన ప్రశ్న నన్ను వచ్చి అడిగితే షర్మిల గారి ఆలోచన నేనెందుకు చెప్తాను? నాకేం తెలుసు ఆమె గురించి? ఐ నెవర్ మీట్ హర్. నాకు కలవాల్సిన అవసరం ఏముంది? రేపు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగితే ఆమె గెలిస్తే నేను గెలిస్తే ఆ విధంగా కలుస్తాం తప్పితే మాకు ఏం అవసరం ఉంది? ఆమె వేరే పార్టీ, మేము వేరే పార్టీ, వీళ్ళు ఎంజద్ బాషా గారు వేరే పార్టీ, మా పార్టీల తరపున మేము పోరాటం సరే, చేస్తాం. వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి పోరాటం మీద ఒక మహిళగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆమె ఒక పార్టీలో ఎంపీగా పోటీ చేసింది. ఆమె పోటీ చేస్తుంది. దాని మీద నాకు ఒపీనియన్ ఏముంటుందండి? షర్మిల గారి మీద కానీ, సునీత రెడ్డి గారి మీద కానీ. జగన్మోహన్ కాకపోతే రెడ్డి ఈ రోజు సోదరిగా ఉన్న షర్మిల గారు ఉమ్, ఆయన విధానాలు నచ్చక ఆయన అన్యాయం చేస్తున్నారంటూ ఆ కుటుంబంలో నుంచి బయటకు వచ్చి జగన్తో దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆమె ఏపీ అధ్యక్షురాలుగా ఉంటూ ఇక్కడ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో జగన్ మీద ఆమె పోరాటం చేస్తున్నారు కదా, ఆమె రాజకీయ ప్రత్యర్థి జగనే కదా, అలాగే మీ రాజకీయ ప్రత్యర్థి కూడా జగనే కదా. మరి ఆమె మీద అభిప్రాయం అంటే అది ఆమె పార్టీ వేరు అంటున్నారు, దాన్ని ఎలా చూడాలంటారు? సార్ మీకు బేసిక్ మళ్ళా చెప్తున్నాను. మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద పోటీ చేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాం. అక్కడ క్యాండిడేట్ నేను. ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ఫెయిల్యూర్ మీద చేస్తాం. ఆడ జగన్మోహన్ రెడ్డి ఉంటారా, రేపు భారతిరెడ్డి గారు ఉంటారా, రేపు ఇంకా ఎక్స్వై ఉంటారా, జై ఉంటారా, మాకు సంబంధం లేదు. ప్రభుత్వ విధానాలు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె పోరాటం ఆమెకుంటుంది. వాళ్ళ ఇంట్లో సమస్యల గురించి నేను ఎందుకు మాట్లాడాలా? నాకేం హక్కు ఉంది? బేసిక్గా నాకే హక్కు లేదు. అంటే రాజకీయాల్లో ఉన్నారు కదా మాధవి రెడ్డి ఉంటున్నంత గారు, మాత్రము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆమె కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఆమె కూడా ఎన్నికల బరిలో ఉన్నారు కదా. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎందుకు మరీ బేసిక్కి వెళ్ళిపోతున్నారు? ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఇంకొకరికి లేదు. మనం ఎవరమో మన సో ఆ వాళ్ళ విషయం ఒపీనియన్ మీద మాట్లాడడానికి మీరు సిద్ధంగా లేరంటారు. సిద్ధం కాదు. నాకు అసలు రైట్ లేదు. సిద్ధమైంది నేను ఎవరు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు మాట్లాడడానికి? ఇలానే ఇదే ప్రతి ఒక్క సొసైటీలో మీరు మొత్తము కరప్ట్ చేసేస్తున్నారు. ఒకరిని ఇంకొకరి దగ్గర పోయి క్వశ్చన్ అడగడము, వాళ్ళు ఏదో బ్యాలెన్స్ తప్పుకోలేకుండా ఒకటి మాట్లాడడము, దాని మీద ఫైర్ చేయడము. ఎందుకు ఇదంతా? వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ గురించి మనకి ఎందుకండి? అవసరం ఎందుకు ఆ క్వశ్చన్స్? సో ఇద్దరి మీద అదే ఒపీనియన్ అంటారు. 100% నాకు అంజద్ బాషా గారి మీద కూడా ఏ క్వశ్చన్ లేదు. నాకు ఆపోజిట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతే. ఆయన చేసిన 5 సంవత్సరాల పని గురించి మాత్రమే మాట్లాడతాను. ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా నాకు ఏ విధమైన లేదు. నాకేం అవసరం ఉంది? నాకేం హక్కు ఉంది? మాధవి రెడ్డి గారు, మీరు ఒక మేనిఫెస్టోని కడపలో తీసుకొచ్చారు. దాదాపు సూపర్ 6 కంటే పోటీగా చాలా అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఇవన్నీ సాధ్యమవుతాయంటారా? అందులో మీరు ఒక్కొక్క పాయింట్ చదివితే అవన్నీ కడప కార్పొరేషన్కి ఇవ్వాల్సిన మౌలిక వసతులు. ఇది మేనిఫెస్టో మాత్రమే కాదు, కడప ప్రజానీకానికి నా భరోసా అంటూ ఇచ్చారు. నా భరోసా అందులో ఎక్కువగా ముస్లింలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది అంటారు, ఏమంటారు? అందరికి ఇచ్చానండి ప్రాధాన్యత. దాన్ని చదవండి. ఫస్ట్ పాయింట్ ఇటీవని నాకే చదువుతాను. చదవండి. ఫస్ట్ పాయింట్ నాణ్యమైన రోడ్లు. ఏం ముస్లింలకు ఒకరికి రోడ్లు వేస్తామా? అందరికి కడప నియోజకవర్గం మొత్తానికి రోడ్లు మరి వేస్తాం. ఆల్రెడీ ఇంకొక పాంప్లెట్ కూడా చూస్తే అది ఉర్దూలోనే మైనారిటీ ఉంది. అంటే ఏమో ఎక్కువగా ముస్లిం ఓట్ల మీదే ఫోకస్ చేసినట్టు. అది ముస్లిం ఏరియాలలో ఉన్న సమస్యల గురించి ఆ ఓకే, 13 డివిజన్లో వాళ్ళ డిమాండ్స్ తీసుకొని ఒక పాంప్లెట్ తయారు చేశారు. చెప్పండి మీ మేనిఫెస్టో గురించి ఇది చెప్పండి. కడప నియోజకవర్గ మేనిఫెస్టో. నాణ్యమైన రోడ్లు ఉమ్. అది ఇవ్వాలి కదా, మౌలిక వసతుల కల్పనే కదా. స్వచ్ఛమైన కడప. డ్రైనేజ్ వ్యవస్థ చాలా బ్యాడ్గా ఉంది, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం మీరు తీసుకెళ్లి కూడా చూపించారు చూపించాను. రోడ్లో ఏ విధంగా ఉందో కూడా ఆ పరిస్థితి. అందరికీ అందుబాటులో వైద్యం. నేను ఇందాక చెప్పాను, రిమ్స్ హాస్పిటల్ను డెవలప్ చేసేసి దాన్ని పెద్ద అంతర్జాతీయ స్థితిలో తీసుకురావాలా. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లెవెల్లో కడప హైదరాబాద్ లో ఉన్న నిమ్స్ స్థాయిలో తీసుకురావాలి. స్థాయిలో మనకు కూడా మెడికల్ కాలేజ్ ఉంది, ఏరియా ఉంది, డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల నుంచి పేషెంట్స్ చాలా ఉన్నారు, పొటెన్షియల్గా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి దీన్ని రాయలసీమలోనే తలమానికంగా రిమ్స్ హాస్పిటల్ని తీసుకురావాలనేది నా బలమైన కోరిక. దాని మీద చాలా కఠినంగా పనిచేస్తాను, చాలా ఖచ్చితంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఇక్కడ ఒక ప్రశ్న మాధవిరెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రిమ్స్ని డెవలప్ చేస్తానంటున్నారు. అయితే ఇప్పుడు అదే మోడీతో మీరు పొత్తు పెట్టుకోవడం వల్ల, బీజేపీతో మీరు పొత్తు ఉండడం వల్ల, సో ఇక్కడ ముస్లింలు ఎందుకో మీకు కొంత దూరం అవుతున్నారు. దాదాపు 70,000 పైన ఉన్నటువంటి ముస్లింల ఓట్లు అదే గెలుపోవటంని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల ఇబ్బంది లేదంటారా?
ఎందుకో ఇప్పటి వరకు దగ్గరైనటువంటి ఆ కమ్యూనిటీ, ఆ వర్గాలన్నీ కూడా దూరం అవుతున్నాయి మీరు అనుకోవచ్చు. చెప్పింది కరెక్ట్ అండి. దాదాపు ముస్లిం మైనారిటీలు మా మీద చాలా అభిమానంగా, అఫెక్షన్‌గా ఉన్నారు. ఈ సమయంలో పొత్తులోకెళ్ళడం జరిగింది. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తుకెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేశారు మన వైఎస్ఆర్‌సీపీ నాయకులు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తులు గాని, ప్రతి ఒక్కటి కబ్జా చేయడం గాని, ప్రతి ఒక్క వ్యవస్థను కరప్ట్ చేసేశారు. ఇట్లాంటి పరిస్థితిలో రాష్ట్రం ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కేంద్రం యొక్క సహాయ సహకారాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, నీ భవిష్యత్తు కోసం కాదు, నా భవిష్యత్తు కోసం కాదు. ఈయన బిగ్గర్ ప్లాట్ఫామ్లో రాష్ట్ర భవిష్యత్తుకు అవసరము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీలన్నీ ఈయన యొక్క దాడులతో భయపడి పారిపోయినారు. వాస్తవమే కదా అది. ఆ పరిస్థితి నుంచి మళ్ళా తీసుకురావాలంటే ఒక స్టెబిలిటీ ఉంది ఇక్కడ. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది అనేది ఇన్వెస్టర్స్ కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ మనం నమ్మకం గురి చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల బీజేపీతో పొత్తుకు పోతున్నాం. దీనివల్ల కొంతమంది ముస్లిం మైనారిటీ వాళ్ళు దీని మీద భయపడ్డము, ఒక అపోహకు గురవడము జరుగుతుంది. దాన్ని కూడా నెల రోజుల నుంచి మేము వాళ్ళని నర్చర్ చేసుకుంటా, వాళ్ళకి ఎందుకు పోతున్నాం బీజేపీతో, ఏది అవసరం అనే దాని మీద వాళ్ళకి వివరిస్తూ వెళ్తున్నాం. దాదాపు అపోహ పన్న వాళ్ళల్లో ఎంతోమందిని మళ్ళీ తెలుగుదేశం వైపు తిప్పుకోవడం జరిగింది. వాళ్ళకు క్లారిటీస్ చెప్తున్నాం. చదువుకున్న ఉద్యోగస్తులు, యువత తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరపునే ఉన్నారు. కొంతమంది పెద్దోళ్ళు ఎన్ఆర్సీసీ, సిఏఏ గురించి వాళ్ళకి అపోహలు ఉన్నాయి. దాని మీద వాళ్ళు కొంచెం ఉన్నమాట వాస్తవమే. దాన్ని కూడా మేము క్లియర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మేము బీజేపీతో పొత్తుకు పోయిన వాళ్ళం. రేపు 14 నుంచి 19లో కూడా బీజేపీతో పొత్తుతోనే ఉన్నాం. ఏ మైనార్టీ వర్గానికి ఏ విధమైన నష్టం జరగలేదే. ఆ టైంలోనే కడప నియోజకవర్గంలో 25 కోట్లు పెట్టి హజ్ హౌస్ నిర్మించినాం. విజయవాడలో నిర్మిస్తానంటే శ్రీనివాసరెడ్డి గారు పోరాడి అది ఇంకా పూర్తి కాలేదు కదా. పూర్తి అయ్యిందండి. హజ్ హౌస్ పూర్తి అవ్వడం జరిగింది. హజ్ హౌస్ 5% వర్కులు పెండింగ్ ఉన్నాయి. దాని ప్రజలకి అంకితం చేయాల్సిన సమయంలో పార్టీ మారడం, ప్రభుత్వం మారడం జరిగింది. దాన్ని అసాంఘిక కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు ఈ రోజున్న నాయకులు. దాన్ని మళ్ళా తీసుకొస్తాము. ఇక్కడి నుంచి హజ్ యాత్రకు పోయే వాళ్ళకి ఇక్కడి నుంచి ఈ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు మక్కాకు పోయే విధంగా సులభతరమైన ప్రయాణం చేసే విధంగా తీసుకొచ్చే బాధ్యత మాది. అలాగనే 4% రిజర్వేషన్ ఎవ్వరు తీలేరు. అది కోర్టులో ఉంది వ్యవహారం. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నాం. ఇంకా ఎన్ఆర్సీసీ, సిఏఏ దీనికి మద్దతు ఎవరు పలికారు? వైసీపీ నాయకులు, ఆ రోజు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ అవన్నీ వీడియోలన్నీ వాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయి యూట్యూబ్లలో. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడం మాత్రం మా కర్తవ్యం. అలాగనే 14 నుంచి 19 వరకు ఇమాం మౌజాంలకి గౌరవ వేతనాలు మొదలు పెట్టింది మా ప్రభుత్వంలోనే. అలాగనే దుల్హన్ పథకం కానీ, రంజాన్ తోఫా కానీ 14 నుంచి 19 మధ్యన మొదలుపెట్టింది మా ప్రభుత్వమే. మైనార్టీ సంక్షేమం కోసము 100 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో వచ్చింది. నూరు భాష కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరం మైనార్టీ వాళ్ళ కోసం ఇస్తారు. అందులో 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని చెప్పేసి ముందుకు వస్తున్నాము. ఎంతోమంది ముస్లిం మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళకు కూడా ఇంట్లో కూర్చొని ఇన్కమ్ జనరేషన్గా చేస్తాము. కాబట్టి మొదట పోయిన వెంటనే అపోహలతో కొంచెం జరిగిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ముస్లిం మహిళల దగ్గర నుంచి, ముస్లిం యువత దగ్గర నుంచి నాకు ఎక్కువ ఓట్లు పడతాయనే కాన్ఫిడెన్స్ నాకుంది. వాళ్ళ కోసం రేపు గెలిచినాక పని చేస్తానన్న వాగ్దానం కూడా నేను ఇస్తున్నాను. ముస్లిం మైనార్టీలో ఎక్కువ పేదరికం ఉంటుందండి, ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళలాగా బయటికి వెళ్ళి బేల్దారు పని కానీ పనులు అంత ఈజీగా చేయలేరు. వాళ్ళకి సిస్టము కొంచెము పరదా సిస్టమ్ ఉంటుంది. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. దాన్ని రెస్పెక్ట్ చేస్తూ అందులో భాగంగానే వాళ్ళు ఆదాయాలు సంపాదించుకునే విధంగా మనం తీసుకురావాలంటే దానికి పెద్ద ఎత్తున మనం పని చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఈ సమాజంలో పౌరులే, మనము కూడా ఈ సమాజంలో పౌరుడే, మనం అందరం ఒకటే, వాళ్ళలో నేను కూడా ఒకటే. ఎవరి సమస్య పరదాలు దాటి మాధవిరెడ్డి గారు నేరుగా వాళ్ళని హక్కును తీర్చుకునే పరిస్థితి కనిపిస్తుందంటారా మహిళల్ని అక్కడ? ముస్లిం మైనార్టీ మహిళలకి నేను చేరువైనంత వరకు లాగా ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధి కానీ, నాయకుడు కానీ, ఏ పార్టీలో వ్యక్తి చేరుబడి కాలేదు. మీరు ఈరోజు అనర్గళంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఉర్దూ భాష కావచ్చు అన్నీ కూడా మీరు వాళ్ళ ఏ విధంగా దగ్గరయ్యే విధంగానే వాళ్ళతో కూడా అదే కాన్వర్సేషన్ వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి అర్థం కాదు, చాలా మందికి తెలుగు వస్తుంది. కొంతమందికి అర్థం కానప్పుడు వాళ్ళకు ఫ్లూయెంట్ ఉన్న లాంగ్వేజ్లో మనం వాళ్ళని ఇప్పుడు నేను వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేరుగా వచ్చి మీతో చెప్పుకుంటున్నారా? నేరుగా నా ఇంట్లోకి వచ్చి నాతో చెప్తారు. నేను కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడతాను.
వాళ్ళకి యాక్సెస్ నేను ఇచ్చుకున్నాను. వాళ్ళకి ఎందుకంటే రాలేరండి. మనం ఒప్పుకోవాలి దాన్ని. వాళ్ళకి బయటికి రావాలంటే ఇబ్బంది ఇబ్బంది. పడతారు. వాళ్ళ దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి పోయే విధంగా కూడా మనం ముందుకు రావాలి. ఆ మనం సేవ సాంప్రదాయాన్ని గౌరవించి మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వెళ్తున్నారు. డెఫినెట్‌గా అందుకే కదా నేను చెప్పాను నేను మహిళా దర్బార్ పెట్టి మీ దగ్గరికే నేనొస్తానని చెప్పింది. ఎందుకంటే రాలేనోళ్ళ కోసం నేనెళ్తాను మీ దగ్గరికి. నేనొస్తాను. అది మీ మేనిఫెస్టోలో నా ఉంది. లోకల్ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో. హ్మ్. మహిళా దర్బార్‌కు మహిళల అండ. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు చేయూత. వీధి వ్యాపారులకు కొండంత అండ. వాళ్ళకు కూడా లైసెన్స్ ఇచ్చి హ్మ్. వాళ్ళకు కూడా సెక్యూర్ చేయాలి మనం. ఎవరంటే వాళ్ళు తోలేసేసేసి వసూలు చేసుకుంటారు. అవేమంటారు చేస్తారు కదా! వాళ్ళు అదంతా అంటే చేయకూడదు. ఎట్లా ఎలాంటి రక్షణ సెక్యూర్ అంటే ఎలా మీరు ఏంటి? ఇప్పుడు ఏ తోపుడు విధంగా బండ్లు మీరు పెట్టుకొని చేయూతనిస్తారు? అరటిపళ్ళు అమ్ముతుంటారు, గుడ్లు అమ్ముతుంటారు. వాళ్ళకందరికీ ఒక లైసెన్స్ టోకెన్ ఇప్పించాలి కార్పొరేషన్ దగ్గర నుంచి. ఓకే. ఇప్పించి ఈళ్ళు ఎవరన్నా పోలీసులు గాని, ఎవరన్నా గాని ట్రాఫికోళ్ళు గాని వాళ్ళని అదిలిచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది మన ఇండియన్ సొసైటీలో ఎలా ఉంటదంటే స్ట్రీట్ వెండర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన అవును. ఆర్థిక వ్యవస్థ ఈరోజు రెసెషన్ వచ్చినా కూడా మనం బయట పడ్డాము మనకు ఎఫెక్ట్ కాలేదంటే వీళ్ళే. వీళ్ళని సెక్యూర్ చేయాలి. ఎవ్వరు వీళ్ళని పట్టించుకోరు. మా దగ్గర వీళ్ళొచ్చి మాకు చెప్పారు మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి. దానికి మేము భరోసా ఇస్తూ దాని ప్రకారం కూడా పని చేస్తామని చెప్తున్నాను. వాళ్ళకొక గుర్తింపునిస్తారు. గుర్తింపునిస్తాం కార్పొరేషన్ తరపు అలాగే నుంచి. ప్రోత్సాహకాలు కూడా అందించే డెఫినెట్‌గా పరిస్థితుంది. వాళ్ళు ఏదన్నా లోన్స్ కావాలి అనంటే కూడా మనకు చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎట్లా ఉందో చూసుకొని వాళ్ళకు మనం సేవ చేస్తాం. వాళ్ళకి ఒక యాక్సెస్ చేస్తాము. యువతకు కియా లాంటి పరిశ్రమలు కూడా కడపలో కావాలి. అది మన హక్కు. చంద్రబాబు గారు కూడా నేను నిన్న మొన్న జరిగినటువంటి చెప్పాము. సభలో కూడా ఆయన అంటే కూడా మేము మా హామీ మేనిఫెస్టో ఇప్పించినట్టున్నారు మీద ఆయన మేము చేత వర్క్ కూడా. చేస్తున్నాం. కడప ప్రజలకు వర్క్ చేస్తున్నాం కాబట్టి బాబు గారితో కూడా మేము భరోసా ఇప్పించుకున్నాము. ఆ విధంగా ముందుకు పోవాలంటే మనం ఎలక్షన్ ముందుకే చెప్పాలి బాబు గారికి కూడా. ఆ విధంగా బాబు గారి దగ్గరకు రేపు ప్రెషర్ కూడా ఎక్కువ చేస్తాము. అలాగని ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ డెవలప్ చేయాలనుకున్నాము. అలాగనే బుక్కోవంక వాక్ ప్రాజెక్టులో రీటైనింగ్ వాల్ కట్టి ఆ పక్కనున్న ఏరియాలన్నీ అప్రోచెస్, ఎంక్రోచెస్ మీద పగలగొట్టి ఆ డెబ్రీస్‌ని అలానే వదిలేశారు 5 సంవత్సరాల నుంచి. గమనించాలండి వీళ్ళు చేసిన పనులు. ఆ డెబ్రీస్‌ని క్లియర్ చేయరా? అక్కడ పాములు, పుట్టలు లేకుండా క్లియర్ చేసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన బాధ్యత వీళ్ళకి లేదా? లేదు వీళ్ళకి. అవి సో, కొట్టి ఆ పూడికనంతా తీసి మీరు తిరిగి పూడిక యథావిధిగా కాదండి. పూడిక తీయాలి అది ఒకటి. హ్మ్. గోడ కట్టాక వీళ్ళు గోడ కట్టుకోవడానికి కాంట్రాక్టర్‌లనేసి తినేశారు డబ్బులు. ఓకే. ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి. ఆడ కొట్టేసినాక, డిమాలిషింగ్ చేసినాక, ఆ గోడను ఆనుకొని దాదాపు 15 ఫీట్లో, 20 ఫీట్లో మొత్తం తీసేశారు ఇల్లులు. ఆనుకొనున్న ఎంక్రోచ్‌మెంట్స్‌ని. ఆళ్ళకి కనీసము నష్టం పరిహారం ఇవ్వలేదు. అది వదిలేయండి. ఆ డెబ్రీస్‌లన్నీ ఎత్తేసేసేసి, అక్కడ క్లియర్‌గా రోడ్డేయడమో, ఒక పార్క్ చేయడమో, ఆ బుగ్గొంక కంటిన్యూయస్‌గా మనం చెయ్యాలా? మనకు బాధ్యత లేదా? అంతా అట్టే వదిలేసినారు. అక్కడి నుంచి పాములు, ఇళ్ళల్లోకి దూరడము. పేదోళ్ళుంటారండి. రోజు కూలికెళ్ళే పేదోళ్ళు. చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపోతారు. మనకు బాధ్యత కాదా అది? అది అంతా చేస్తామని చెప్పేసి ఆ కాలనీలోకెళ్ళి తెలుసుకొని చెప్పిందిది. అలాగనే గాంజాయి విపరీతంగా రేపు ఎందుకో మాధవిరెడ్డి గారు చాలా సున్నితమైన అంశాన్ని పదే పదే హైలైట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక 7 మంత్స్ నుంచి కడపలో గంజాయి కేంద్రంగా మారిపోయింది. కడప గంజాయికి అడ్డాగా మారిపోయిందంటూ కూడా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూని ఎందుకో రైజ్ చేస్తున్నారనుకోవచ్చా ఓట్ల కోసం? ఓట్ల కోసం కాదండి. నేను రాత్రులు 10, 11:30 వరకు తిరిగినా. తిరిగితే నాకు కనపడ్డ విషయాలు. యువత భవిష్యత్ అండి. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా కడపలో? మనము అనుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంది. కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంది. రేపు ఆకుకూరలు దొరికినా దొరక్కోకుండా కూడా గాంజా మాత్రం తోపుడు బండ్లో పెట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది. మీకు అర్థం కావట్లేదు పరిస్థితి. 13 సంవత్సరాల నుంచి పిల్లోళ్ళు గాంజాకు అలవాటు పడిపోతే ఫ్యూచర్ జనరేషన్స్ ఏమైతాయి? రేపు మనము 80 ఏళ్ళకొచ్చినాక మన జనరేషన్ ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. హెల్త్ లేకుండా, వెల్త్ లేకుండా, ఉపాధి లేకుండా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోయి దాడులు, దోపిడీలు పెరుగుతాయి. అంటే వద్దా? వీటి వెనక ఎవరున్నారంటారు? 5 సంవత్సరాల నుంచి ఎందుకు పెరిగిందండి? డైరెక్ట్‌గా అహ్మద్ బాషా గారున్నారా? లేదంటే అది అంజాద్ బాషా గారున్నారా? లేదంటే ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి గారున్నారా? ఎవరున్నారో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని నిందితుల్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఒక 15 రోజుల క్రితము హౌసింగ్ బోర్డ్ కాలనీలో గాంజా సేవిస్తూ ఒక కన్స్ట్రక్షన్ జరిగిన బిల్డింగ్‌లో నుండి 5, 6 మందో, 8 మందో అమ్మాయిల మీద అటాక్ చేశారు. అమ్మాయిలు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. పోలీస్ ఇమ్మీడియేట్‌గా రైడ్ చేశారు. కొంతమంది పారిపోయారు. కొంతమందిని పట్టుకున్నారు. అందులో గాంజా పెడ్లర్ మెయిన్ అతను ఒక కార్పొరేటర్ ఆఫీసులోకెళ్ళి దాచుకున్నాడని పేపర్‌లో వచ్చిన న్యూస్. మేము విన్నది కూడా. పోలీసులు కార్పొరేటర్ ఆఫీస్‌ని కూడా రైడ్ చేస్తే
రైడ్ చేయొద్దని చెప్పేసి పులివెందుల పెత్తందారుని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకోలేదు. పులివెందల పెత్తందారులు అంటే జగన్ రెడ్డి గారా? లేకపోతే అవినాష్ రెడ్డి పేపర్లో గారా? వచ్చిన న్యూస్ అండి. పెత్తందారులు అంటే ఆ పేపర్ వాళ్ళని అడగాల. మీరు కావాల్సిన పేరును మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి కారణమేంది? ఈ మాబు పిల్లకాయలందరినీ తెలిసి తెలియని వయసులో ఇలాంటి వ్యసనాలకు అలవాటు చేసి గోళీలు కూడా వేసుకుంటున్నారనేది నాకు ఆడోళ్ళు అమ్మగారు చెప్పిన మాట. పెద్ద పెద్ద ఇళ్లల్లో తల్లులు ఏడుస్తున్నారండి. ఇది రీసెంట్ గానే స్టార్ట్ అయిందా? లేదంటే మొదటి నుంచి ఇలాంటి కల్చర్ ఉందంటారా? నేను ఫస్ట్ 2 మంత్స్ నాకు ఇది అవగాహనకు రాలేదు. ఎప్పుడు నేను డీప్‌గా తిరగడం మొదలుపెట్టేసి లోపలికెళ్ళిపోతున్నానో, అన్నీ బయటపడుతున్నాయి. మహిళ వచ్చి నా ముందుకొచ్చి, "అక్క నువ్వు ఏమి నాకు చెయ్యొద్దు, నాకేమి వద్దు, మాకు పథకాలొద్దు. అక్కడ ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నువ్వు తీపిచ్చేసి అక్కడ పార్క్ చెయ్యక్క. ఆ బిల్డింగ్‌లో గాంజా తాగేసి రాత్రి పిల్లోళ్ళందరూ మా ఇళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది నా సొంత ఇల్లు. నేనిక్కడ ఉండలేని పరిస్థితి. నా భర్త కువైట్‌లో ఉంటాడు. ఇల్లు అమ్ముకొని బయటికి పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బయటికి పోతే నేను ఇల్లు కొనలేను. మా కాలనీలు ఖాళీ చేసి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసోళ్ళకి ఫోన్ చేస్తే రాలేని పరిస్థితి ఉంది పోలీసోళ్ళు. వాళ్ళవి కూడా ప్రాణాలే కదా! వీళ్ళేమో నశలా ఉంటారు. వీళ్ళకి మంచి నీచం తెలీదు. అటాక్ చేసేస్తారు. పోలీసులు రావట్లే. ఒకవేళ ఏదన్నా పోలీసు వచ్చినా కూడా మరుసటి రోజు ఈ దాడులు అధికమవుతాయి ఆ మహిళ మీద. సో, కంప్లెయింట్ ఇవ్వలేని పరిస్థితి. దీన్ని మనం స్పందించద్దా? మన దగ్గరికి మనం ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజలు ఒక సమస్య చెప్పినప్పుడు స్పందించాలా లేదా? ఈరోజు నేను ఆ పక్కనే అనుకున్నాను. కాదు, ఎర్రముక్కపల్లిలో ఉంది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో. అంటే కడప నగరం అంతా ఉందంటారు ఇలాంటి పరిస్థితి. రేపు వీళ్ళకి పొరపాటు చేసి ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకి బుగ్గొంగ లోపల కాలం అంతా అధికారికంగా కూడా గంజాయి సాగు చేసే పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే మాధవరెడ్డి గారు, కడప నుంచే అంతా స్టేట్ అంతా దేశం ఇంకా అంతా అదే ఎక్స్‌పోర్ట్ కడప చేసే నుంచి రాదు. పరిస్థితికి ఇప్పుడు వరకు వైజాగ్ నుంచి వస్తుందని పేపర్లలో చదువుతున్నాం. అరకు దగ్గర నుంచి అటువైపు నుంచి వస్తుందని చెప్పి. ఇప్పుడు మనకు అక్కడ గురించి ఇంపోర్ట్ అవసరం లేదు మనం. ఇక్కడి నుంచి మనం కూడా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితి ఉంది. చెప్పడానికి ఇది కొంచెము అట్లా ఉంటది గానీ, పరిస్థితి అంత సీరియస్‌గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ని డ్రగ్స్‌కి నిలువుగా చేసి పెట్టేశారు ఈ 5 సంవత్సరాల నుంచి. ఇది భారతదేశం మొత్తం చర్చకుంది. ఇది బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో. అంటే చాప కింద నీరులాగా ఒక బర్నింగ్ ఇష్యూ. దీన్ని నేను స్పందించకపోతే నేను రాజకీయ నాయకురాల్ని పక్కన పెట్టేయండి. ఒక మహిళగా, మహిళగా కాదు, ఒక పౌరుడిగా ఒక పౌరురాలిగా స్పందించద్దా? రేపు నాకు మనవళ్ళు మనవరాళ్ళు పుడతారు. వాళ్ళు ఇక్కడ పెరగాల్సిన వాళ్ళే. మనకొద్దా శుచి శుభ్రమైన పరిసర ప్రాంతాలు, మంచి శాంతియుతమైన వాతావరణం మనకొద్దా? అక్కడెక్కడో ఉంటుంది చూడండి, ఆఫ్రికాలోనో, మెక్సికో డ్రగ్స్ కడ్డ. మెక్సికో అంతే కదండి, డ్రగ్స్కే కదా. రేపు మనది తయారవడానికి ఎంత సమయం పడుతుందండి? వద్దా? మీకు బాధ్యత లేదా? నాకు బాధ్యత వద్దా? అక్కడున్న కెమెరామెన్కి బాధ్యత లేదా? ఈయనకు పిల్లలు పుడతారు, మీకు పిల్లలు ఉంటారు, ఈయనకు పిల్లలు ఉంటారు. అందరికీ బాధ్యత లేదా? అందరికీ ఉంది బాధ్యత. ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన విషయము. మన సమాజాన్ని మనమే సరిదిద్దుకోవాలా. మన ఇంటి క్లీనింగ్ మన చేతుల్లోనే ఉంది. మనం మన ఇంటిని క్లీన్ చేసుకునే వాళ్ళము. బయటికి పోయి భాషణలు ఎందుకు? దాన్నైతే మాత్రం నిర్మూలించేంత వరకు వదిలిపెట్టను అంటారు. మా సారు కూడా చెప్పినారు, మా నాయకుడు కూడా. చంద్రబాబు 100 గారు కూడా. రోజుల్లో ఒక పెద్ద ప్రణాళికలో, ఒక పెద్ద ఆపరేషన్‌లో దీని మీద ముందుకు పోతాము. మొత్తం ఎవరైతే డ్రగ్స్ వెనక ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా 100 రోజుల్లో ఏరివేస్తారు. చేస్తామని సార్ చెప్పినారు, మా నాయకుడు చెప్పినారు. ఈరోజు 3 నెలల క్రితము 40,000 కోట్ల డ్రగ్స్ వైజాగ్ పోర్ట్‌లో దిగినాయనేది అలార్మింగ్ న్యూస్. అదన్నీ మన యువత చేతుల్లోకే పోతాయి. ఆ పిల్లోడు మీ పిల్లోడైనా ఉండొచ్చు. ఎందుకో మీరు ఎక్కువగా ముస్లింల మీద, మైనారిటీల మీద, వాళ్ళ మీదే ఫోకస్ పెట్టారు. మరి హిందువుల ఓట్లు వద్దంటారా? హిందువులు, ముస్లింలు, మైనారిటీలు, క్రిస్టియన్స్ అందరి మీద ఫోకస్ క్రిస్టియన్ ఓట్ల గురించి క్రిస్టియన్స్ నేనే చెప్తాను. మీరు మర్చిపోయినా అంటున్నా, నేను ఓకే. మర్చిపోలేదు. క్రిస్టియన్స్ సో అందరికీ ఏం చేయాలనేటువంటి ఒక విజన్ అయితే ఉంది. పావర్టీ లైన్లో, బిలో పావర్టీ లైన్లో ఎవరుంటారో వాళ్ళందరికీ భరోసా ఇస్తూ పనిచేస్తామండి. అలాగనే వ్యాపారస్తులకు తోడుగా పనిచేస్తాము, ఉద్యోగస్తులకు తోడుగా పనిచేస్తాము, యువతకు తోడుగా పనిచేస్తాము. అందరి సంఘంలోనే డిఫరెంట్ సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది తప్పితే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళు కాదు. ఈరోజు వైశ్యుల గురించి వాసవి అమ్మవారిది హాలిడే డిక్లేర్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు. పండగ, పబ్లిక్ హాలిడే. ప్రతి ఒక్కరి మీద ఆలోచన ఉంది. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు. ఒక బ్యాలెన్స్డ్గా సమగ్రంగా అందరినీ చూసుకుంటూ పోయే ప్రభుత్వం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ ముస్లిం మైనారిటీ గురించి ఎందుకంటే ఇక్కడ వాళ్ళ జనాభా అధికంగా ఉంది. వాళ్ళలో పావర్టీ లైన్ ఎక్కువ ఉంది.
హిందువుల్లో కూడా ఉంది. కానీ ఓవరాల్‌గా ఎక్కువ మంది పర్సెంటేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళకు చేస్తాము, వాళ్ళకు చేస్తాము. వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఉండదు. బయటికి రాలేరు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నాం అంతే గాని, క్రిస్టియన్స్‌లో కూడా చాలా పేదోళ్ళున్నారండి. వాళ్ళకు కూడా సేమ్ భరోసా, సేమ్ పథకాలెళ్తాయి. అలాగనే హిందువుల్లో కూడా ఎస్సీ, ఎస్టీలో కూడా ఉన్నారండి. దండు వెళ్ళండి. దండులో అక్కడ మంచి ఇల్లున్నోళ్ళున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీ. దండులో ఏమీ లేనోళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాదు. మనము బ్యాలెన్స్‌గా తీసుకుపోవాలా. మనం ప్రతి ఒక్క ప్రజల సమస్యను ముందుకు తీసుకుపోవాలనేది మన ఉద్దేశ్యం. అలాగే ఒక అంశాన్ని కూడా చివరిలో అసాంఘిక కార్యకలాపాలన్నిటిని కూడా అడ్డుకుంటామన్నారు. మీరు ప్రీవియస్‌గా కూడా అదే చెప్పారు. తిన్నదంతా కూడా కక్కిస్తాను అంటూ కూడా డైరెక్ట్‌గా మేనిఫెస్టోలో ఆ వర్డ్‌ని యూజ్ చేశారు. రేపు మీరు ఎమ్మెల్యే అయ్యాక, అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులు ఎవరైతే అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారో మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఇలా దోపిడీకి గురయ్యాయో వాటన్నిటిని కూడా తిన్నది కూడా కక్కిస్తాను అంటూ కూడా ఆ సెంటెన్స్‌ని పెట్టారు. ఏంటి మేడం అంత గట్స్ ఉన్నాయా నిజంగా? ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు కంప్లీట్‌గా కబ్జాకు గురైనాయి. రేపు పేదోళ్ళకి ఇల్లులు పెట్టాలన్నా, మనం ఏదైనా ఒక ఆఫీస్ పెట్టాలన్నా, ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ సెటప్ చేయాలనుకున్నా కూడా ఏమీ లేకుండా కాజేసినారు. నగరానికి నలుమూలల వెంచర్‌లేసుకొని, అక్కడున్న ప్రభుత్వ భూములు ఆ వెంచర్‌లలో కలిపేసుకొని, వాటికి ప్రహరీ గోడలు కట్టేసుకొని, సెపరేట్‌గా ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్‌లేసుకొని, లోపల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్‌లేసుకొని, ఈ 5 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు, ఇక్కడ గెలిచినోళ్ళు ఈ విధంగా వ్యాపారాలు వృద్ధి చేసుకున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచించలేదు. 4.5 సంవత్సరం నుంచి ఏమి చేయని వ్యక్తి, రోడ్ల పరిస్థితి, కాలువల పరిస్థితి ఏం చేయలేని వ్యక్తి, మినిస్టల్ కాలనీ మాత్రం ప్యాలెస్ కట్టుకోగలిగినాడు. ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు మళ్ళా ప్రభుత్వానికి మనం అప్పచెప్పాలా? ఈరోజు పోలీస్ సంబంధించిన ల్యాండు రాజారెడ్డి వీధిలో 100 సంవత్సరాలకు లీజు తీసుకొని, పోలీసులది ల్యాండ్ అది. షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని నామినల్ రెంట్ ఇచ్చుకుంటూ కబ్జా చేసినారు. దొరగా కబ్జా చేసినారు. ఈరోజు సిఎస్ఐ స్కూల్లో, నేను ఆ స్కూల్లో చదివిన, ఆ గ్రౌండ్స్లో నేను ఆడినా. ఆ గ్రౌండ్స్లో షాపింగ్ మాల్ కడుతున్నారు. వీటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటారు. డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నేను ఒక్కడే కడప అంటే నియోజకవర్గమే మీ కాదు, మీ భాషలో మీ మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారం అంటే తిన్నదంతా కక్కిస్తారు. నా మేనిఫెస్టోలో కానీ, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కానీ అది కక్కించడం అయితే జరుగుతుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందులో మీరు అసలు ఇంకో మాటే లేదు. అందులో మాధవిరెడ్డి గారు ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా సాధించేంత అందులో వరకు మాటే లేదండి. వదిలిపెట్టరు ఎందుకు అనుకోవచ్చు. చెప్పమంటారంటే, ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఆస్తులు కబ్జాకైనాయి, అవి మనం ప్రజల కోసము, ప్రజల కోసం వినియోగించడం కోసము. ఇప్పుడు చాలా మంది వాళ్ళ సొంత కమ్యూనిటీ కోసం బీసీ భవన్ అడుగుతున్నారు, వడ్డరోళ్ళు వాళ్ళ భవన్ అడుగుతున్నారు, కుమ్మరోళ్ళు వాళ్ళకి ఏదో కావాలని. వీటన్నిటి కోసం వాడాల్సిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకొని వాళ్ళ ఇలాకాలోకి వేసేసుకొని వెళ్ళిపోతే ఎట్లా అండి? ఎట్లా? ఈ నగరం నడిచేది ఎట్లా? ఈ సమస్యలు నడిచేది ఎట్లా? ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ లేదు. ఒక ప్రభుత్వ స్కూల్, ఒక కేంద్ర విద్యాలయం తేవాలంటే స్థలం లేదు. వద్దా మనకు? మేడం చివరిగా ఇంకొక విషయం, మీ బావగారు ఎవరైతే రమేష్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పార్టీ మారారు, టికెట్ ఆశించారు రాయచోటి నుంచి, మీ ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? అదేం మీకు ఇబ్బంది కలిగించే అంశం కాదంటారా? మా బావగారు దాదాపు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు 5 సార్లు పోటీ చేశారు. ఒక్కసారి గెలిచారు. మిగతా సార్లు సరైన ఫలితాలు రాలేదు. బాగా కష్టపడ్డారు. మరి మా అధినాయకుడు కొన్ని కాలిక్యులేషన్స్, సర్వే రిపోర్ట్లు, మరి వాళ్ళకి ఏ దాంతో కానీ వాళ్ళు టికెట్లు అనేది నాయకుడి వాళ్ళు కంప్లీట్గా ఆయన ఆధీనంలో జరుగుతుంది. మేము కూడా రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే బాగుంటుందని చాలా పర్యాయాలు విజ్ఞప్తులు కూడా చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఈసారి చాలా బాగా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాడు. అన్ఫార్చునేట్గా ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని కూడా చెప్పినారు కొన్ని కాలిక్యులేషన్స్లో. బట్ ఆయనకు అది తృప్తిగా అనిపించలేదు. మరి ఆయన సొంత నిర్ణయం, ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో కానీ పార్టీ మారారు. అదైతే వాస్తవం. నచ్చజెప్పే ప్రయత్నం మీరు కానీ చేస్తాం, చేయకుండా ఎందుకు ఉంటామండి? మా ఇంటి వ్యక్తి, మా కుటుంబ సభ్యుడిని నచ్చ చెప్పకుండా ఎందుకు ఉంటాం? నచ్చ చెప్తాం డెఫినెట్గా. కానీ కుదరలేదు. వినాలి కదా. సో ఇట్స్ ఓకే. మనం ఏం చేయగలుగుతాం? మన చేతుల్లో ఏం లేదు. ముందుకు పోతున్నాము. డెఫినెట్గా తిరిగి మళ్ళీ తీసుకొచ్చే మారుతాయి. ప్రయత్నం అయితే మళ్ళీ అన్నీ ఉంటుంది. మారుతాయి. ఏది పర్మనెంట్ అంటే కాదు. మీరు చెప్తున్న చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి మీరే గెలుస్తారు, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి. సో వచ్చిన తర్వాత తిరిగి మీ బావగారిని, రమేష్ రెడ్డి గారిని
శ్రీనివాసరెడ్డి గారు, మాధవరెడ్డి గారు తిరిగి పార్టీలో ఫ్యూచర్ని తీసుకొచ్చేంత వరకు అజ్యూమ్ చేయలేనండి ఏం జరుగుతుందో. ఈరోజు బావగారు వైసీపీలోకి పోతాను మేము ఊహించినామా? ఊహించలేదు, జరిగిపోయింది. రేపు ఫ్యూచర్ ఏం జరుగుతుందో నేను ఇప్పుడు ఎందుకు అజ్యూమ్ చేయాలా? బట్ ఆయనకు టికెట్ రాకపోవడం అనేది మాకు అందరికీ బాధే, కుటుంబ సభ్యులు అందరికీ బాధగానే ఉంది. బట్ ఫేట్ ఏం చేయలేం దాంట్లో. మనము మన పని చేసుకుంటూ పోతున్నాము. ఇంకా వారం రోజులు ఉంది ఎలక్షను. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిని, ప్రజల కోసం వస్తున్నాను, డెఫినెట్గా ప్రజలు నన్ను నమ్ముతారు. నాకు వాళ్ళు భరోసాగా నిలబడి, వాళ్ళు నేను ఇద్దరం చేయి కలిపి పనిచేసి కడప నియోజకవర్గ అభివృద్ధి దిశగా పని చేస్తాము. కడపను ఫేస్ లిఫ్ట్ చేసుకుంటూ కడపకు ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడానికి మాత్రం పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. మేడం మీ స్టైల్లో చెప్పండి. మీరు ఈ 2 మేనిఫెస్టోలు ఉన్నాయి. మీరు ఉర్దూలో ఒక మేనిఫెస్టోని ముస్లిమ్స్‌కి అందరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రచురించారు. అలాగే ఒక మేనిఫెస్టోని కూడా రూపొందించారు. ఇవన్నీ కూడా మీరు రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే వీటన్నిటిలో ఒక్కటి చేయకపోయినా మీ స్టైల్లో చెప్పండి. మీరు చెప్పేదే చేస్తారు. ఏదైనా కూడా స్ట్రైట్‌గా మాట్లాడతారు. రాజకీయ భాషను, రాజకీయ పరిజ్ఞానం నాకు అవసరం లేదని మీరు అంటారు కదా! సో, ఇవన్నీ చేయకపోతే ఎలా మిమ్మల్ని క్వెషన్ చేయొచ్చు అంటారు అందులో కడప ప్రజలు? ఇందులో మొత్తం మీ స్టైల్‌లో హామీలు ఇవన్నీ ఒక్క అడగను గాని, నిమిషం ప్రమాణాలు ఉండండి. ఇవన్నీ అడగను గాని, ఇందులో కడప రెడ్డమ్మ ఫైర్ బ్రాండ్ మాధవి రెడ్డి గారు ఎలాంటి మాటిస్తారో సుమన్ టీవీ సమక్షంలో ఒకసారి కడప ప్రజలకు చెప్పగలరా? కడప ప్రజలకు అందరికీ చెప్తాను, ఇవన్నీ పెద్ద పెద్ద హామీలు కాదు. కడపకు అవసరమైనవి. కడప కార్పొరేషన్ 2024లో ఉన్నాం. మనకి ఇవి కావాలా? నేను ఈరోజు ప్రతి ఒక్క రోజు ఇలా నీళ్ళ బాటిల్ కొనుక్కొని నీళ్ళు తాగుతున్నా. నేను ఎందుకు నీళ్ళు కొనాలా? నాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కార్పొరేషన్ లేదా? మీరు ఆ నీళ్లు పట్టుకొని చెప్తారా? ఖచ్చితంగా మీరు గెలిస్తే నీళ్లు తీసుకొస్తారని, నేను కడపకి ఫస్ట్ తాగునీటి సమస్య లేకుండా ఇలా నీటిని చేతిలో పోసుకొని చెప్పగలరా? లేదంటే మాధవిరెడ్డి గారు వెనకడుగు వేస్తారు, అందరిలాగా హామీలు అవి ఇవ్వరు కాబట్టి మీ స్టైల్లోనే సింపుల్‌గా వదిలేస్తారా? నేను కడప పౌరురాలుగా నాకు నీళ్ళు కావాలా? నాకు నీళ్ళు కావాలంటే ప్రతి ఒక్కరికి నీళ్ళు కావాలా? నేను ఉన్న జనాభాలో 4.5 లక్షల 4 లక్షల జనాభాలో నేను కూడా ఒక పౌరురాలనే. నాకు కావాలా? నా హక్కు నేను ప్రశ్నిస్తాను. రేపు గెలిస్తే నాకు కూడా హక్కు ఉంది. నాకు కూడా నీళ్ళు కావాలా? దాని మీద నేను పని చేస్తాను, చేసి తీరుతాను. మా ప్రణాళికలు మాకున్నాయి. ఇంకా ఈ నీళ్ళ సాక్షిగా చెప్తారా? నీళ్ళ సాక్ష్యం ఏమండి? నీ సాక్ష్యం మీద చెప్తాను, అందరి సాక్ష్యం మీద చెప్తాను, పబ్లిక్గా మీడియా సాక్ష్యం చెప్తాను. వాళ్ళు నీళ్ళేంటి సాక్ష్యము? అవన్నీ సినిమా డైలాగులు. కానీ ఓకే. నేనైతే చెప్పేదంటే ఇందులో నేను మాట్లాడినవి ఏవి, ఇవన్నీ ఏవి ఆకాశం నుంచి చుక్కలు కాదండి. భూమి మీద ఉన్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలు, నీళ్ళ సమస్యలు, రోడ్డు సమస్యలు, కాలువల సమస్యలు ఒక ప్రణాళికాబద్ధంగా చెయ్యాలి అనే ఒక మనస్సాక్షితో పనిచేస్తే చేయగలిగిన సమస్యలు. ఇవేమి అతీతమైనటివి కాదు. ఇవి చాలా సాధారణ చిన్నవి, మనకు ఉండేటివి, మనకు కావాల్సినటివి. మనం కూడు గుడ్డ అవి చేయలేకపోతే మాధవిరెడ్డి గారిని ఎలా ప్రశ్నించాలి? అందులో ఒక్కటి మిస్ అయినా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అది హామీ కాదండి. ఇదన్నీ 8 నెలలు నేను 10 గంటలు 12 గంటలు తిరిగి తెలుసుకొని ఇది నా కడపకు కావాలి అని చెప్పి నా మనసుతో నేను ఆశించి నా కోరికలు ఇవి. నా కోరిక నేనే తీర్చుకోవాలా? నా కోరికలే కాదు ఇవి, మా నియోజకవర్గ ప్రజల కోరికలు. అవన్నీ మేమందరం కలిసి తీర్చుకుంటాం, చేసుకుంటాం అని మాటిస్తున్నాను. చేసుకొని తీరుతాను. ఇక దానికి మళ్ళీ మీరు ఏదో సినిమా డైలాగులు వేయడానికి, నేను సినిమా యాక్టర్ని కాదు, నాకంత ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషనల్, యాక్టింగ్ ప్రొఫెషనల్ కాదు. సో అందులో ఉన్నవన్నీ ఖచ్చితంగా మీరు గెలిస్తే నేను చేసి చూపిస్తారు. చెయ్యాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాను. ఇవి ఏమి పెద్దవి కాదు, చాలా చిన్నవి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, అంతే. దీనికి మనకు 10 గంటలు 10 గంటలు ప్రజలతో కలవాలంటే మనసు ఉంటే మార్గం ఉంది. ఈరోజు నాకు అది అసలు నల్లేరు మీద నడకైపోయింది. ఈరోజు మీతో ఒక గంట కులిస్తే నాకు బోర్ కొడుతోంది. అయ్యో, నేను ఈరోజు క్యాంపెయినింగ్ పోయి మా ప్రజలతో కలవాలా? ఇంకా బతకలేని ప్రజలతో కలవకపోతే ఆ పరిస్థితికి తయారైపోయినాము. అంటే కొన్ని రోజులు అయితే వాడు వీడైతాడన్న లెవెల్లో 10-12 గంటలు ప్రజల్లో కలుస్తా, అసలు ఆ ఎండకు పోతే ఇక్కడ కూర్చుంటే ఇది ఇరిటేషన్ వస్తూ ఉంది. సో ఇప్పుడు జనం మధ్యలోనే ఉండాలనిపిస్తుంది. అదే నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి మనసులోకి అది ఎక్కిపోయింది, ఇది చెయ్యాలా, ఈ పరిస్థితుల నుంచి మార్చాలనేది ఒకటి స్ట్రాంగ్గా కసిగా పెట్టుకొని ఉంది. ఇది చేసి తీరాలంతే. మాధవి రెడ్డి ఇది చేసి తీరాల. రేపు ఇవి చేస్తూ ఉంటే ప్రజలు మంచి పాపకి ఇచ్చాము, మనం అంతా మార్పు తీసుకొస్తా ఉంది, చేస్తూ ఉంది పని అనే మాట, ఒక్క మాట కావాలా? మా మామయ్య గారు ఉన్నారు కదా, ఆయనలాగానే రేపు మా పిల్లోళ్ళు బయటికి పోతే వాళ్ళకి చెప్పాలా. నాకు చెప్పకపోయినా కానీ మా మామయ్య లేరు కానీ నాకు చెప్తున్నారు. ప్రతి ఒక్క రోజు మా మామయ్యని నాకు గుర్తు చేస్తున్నారు.
ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా పోటీ చేయకపోయినా కానీ ఆయన ఒక కార్యకర్తగా ఉన్నా కానీ మాకు వాసన చేసినాడమ్మా అంటున్నారు కదా. చాలు. రేపు మీరు ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? రాష్ట్ర హైకో స్థాయిలో మీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారా? హైకో ఆల్రెడీ పార్టీలో ఇప్పటికే మీరు ఒక పెద్ద ఫైర్ బ్రాండ్ అయిపోయారు. హైపోథెటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం అవసరం లేదండి. ఏమి మనకు రాసి పెట్టిందో అది దగ్గరికి వస్తుంది. మనం వద్దన్నా దగ్గరికి వస్తుంది, మనం వద్దన్నా అది మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి అవన్నీ ఊహించుకొని మాట్లాడుకుంటా హైపులు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన చేతుల్లో ఏముందో మనం చేసుకుంటా పోదాము. మనకొచ్చేది మనకొస్తుంది, మనకొచ్చే అవకాశాలు మనకు. సో చివరిగా మీ కడప ప్రజలకు, కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు మా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కడప నియోజకవర్గ అభివృద్ధి కొరకు, కడప నియోజకవర్గంలో ఉన్న ఈ అవినీతి దౌర్జన్యాలు మనము తగ్గించుకోవడానికి, శాంతియుత వాతావరణము పెంపొందించుకోవడానికి, మహిళల రక్షణ దిశగా, విద్యార్థులు యువత ఉపాధి దిశగా బెటర్ సౌకర్యాలతో మనం ముందుకు పోవాలా. కడప ఆంధ్రప్రదేశ్లోనే వెనకబడిన నగరంగా తీర్చిదిద్దినారు వీళ్ళు ఇప్పుడున్నోళ్ళు. దాని నుంచి మనం బయటపడాలా. కడపను కూడా తల ఎత్తుకొని తిరిగే విధంగా మనం ముందుకు తీసుకుపోవాలా. అంటే మనము తెలుగుదేశం పార్టీకి, మీ మాధవక్కకు మీరు ఓటేయండి. మీకోసం మీలో ఒక మనిషిగా మీ చెయ్యి పట్టుకొని పని చేస్తాను. మన కడప నగరాన్ని మనమే మార్చుకుందాం. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. చాలా క్రూషియల్ టైంలో కూడా మా కోసం సమయాన్ని కేటాయించారు. అదేవిధంగా మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గెలిచి రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు నేను అంటూ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలని ఎలా పరిష్కరిస్తారో మేము కూడా ఎదురు చూస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.